దేవుని ప్రణాళిక లేనిదే మన జీవితంలో ఏ వ్యక్తి కూడా పరిచయం అవ్వరు. నేను అన్య కుటుంబంలో ఉన్నప్పుడు నన్ను ఎవ్వరూ బలవంతం చేయలేదు, ఎవ్వరూ బలవంతంగా బాప్తిజం ఇప్పించలేదు, ఎవరు బలవంతంగా ఈ బైబిల్ని నాకు ఇవ్వలేదు. ఎవరు బలవంత పెడితే బాప్తిజం తీసుకుంటామండి. బలవంత పెడితే పైకి నీళ్ళలో మునుగుతామేమో కానీ హృదయం అయితే మారదు కదా. హృదయం అనే బాప్తిజం లేకుండా నీటి బాప్తిజం పని చేయదు. చాలామంది చాలా రకాలుగా యేసు ప్రభు గురించి మాట్లాడతారేమో, కానీ నాకు ఈ బైబిల్ గ్రంథంలో అర్థమైంది ఏంటంటే ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ. ఒకవేళ ఈరోజు యవనస్తులు కానీ స్త్రీలుగా మనం కానీ భర్తను మన అన్నదమ్ములు మన ఎవరో చాలా ప్రేమిస్తున్నారు మనల్ని అనుకుంటే అది వేస్ట్. లోకంలో మనల్ని ఎవరన్నా ప్రేమించాలంటే కండిషన్స్ ఉంటాయి, కానీ యేసు ప్రభు ఏ కండిషన్ లేకుండా నీవు ఇంకను తెలుసుకోక మునిపే, నేను ఇంకను పుట్టక మునిపే మనల్ని ప్రేమించాడంట. మతాన్ని మార్చే దేవుడు కాదు, హృదయాన్ని మార్చే దేవుడు. ఇది మతము కాదు, యేసు ప్రభు ఒక మార్గము. అవును, మనం ఆరాధికులం, మనకేం కులం లేదు. మన క్రైస్తవుల మనసు మారాలా, మన క్రైస్తవుల ఆలోచన విధానం మారితే అప్పుడు క్రీస్తును లోకానికి చూపించగలుగుతాం మనం. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. స్త్రీల మీటింగ్ కాబట్టి కొంతమంది స్త్రీల విషయంలో మీకు అందరికీ వాక్యం తెలుసు కాబట్టి స్క్రిప్చర్స్ చదవట్లేదు, సమయాన్ని బట్టి నేను చెప్తాను. రూతు గ్రంథం మనందరికీ తెలుసు కదా. రూతు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 4 అధ్యాయాలు ఉంటాయి. 4 అధ్యాయాల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నా. మీరు తర్వాత చదవచ్చు, మీకు ఆల్రెడీ తెలుసు కూడా అది. అయితే రూతు 1వ అధ్యాయంలో మనం చూస్తే రూతు పరిస్థితి ఏంటి? సమస్తాన్ని కోల్పోయింది కదా. ఆమె మోయాబీయురాలు. ఆ శాపగ్రస్తమైన ప్రదేశం నుంచి ఆమె బెత్లెహేమీయుడైన నయోమి యొక్క కుమారుణ్ణి వివాహం చేసుకుంది. కానీ ఆమె భర్తను కోల్పోయింది, మామను కోల్పోయింది, మరిదిని కోల్పోయింది. అంటే ఇంకా నో హోప్ అన్నమాట. హోప్లెస్ సిచ్యువేషన్లో ఆమె ఉంది మనం 1వ అధ్యాయం చూస్తే. కానీ అక్కడ ఆమె ఒక డెసిషన్ తీసుకుంది. ఆమె నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు, రూతు, ఓర్ఫా. అయితే రూతు ఏమని డిసైడ్ అయిందంటే నయోమితో ఒక మాట అంటుంది, మీరు మీ తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళిపోండి అని నయోమి మాట్లాడినప్పుడు రూతు ఏమంటుందంటే, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు, నీ బంధువులే నా బంధువులు, నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడైతే మరణిస్తావో నేను అక్కడే మరణిస్తా, కానీ నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు అంటాను. నీ దేవుడే నా దేవుడు అని ఏ విధంగా అన్నదంటే నయోమి యొక్క ఆ జీవన విధానాన్ని చూసి అనింది అని నేను అనుకుంటా. అక్కడ రాయబడలేదు. నయోమి కూడా భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది, కానీ ఆమె దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలే. హల్లెలూయా. ఆమె ప్రార్థిస్తూనే ఉండుంటుంది, దేవుని యందు విశ్వాసం కలిగే ఉండుంటుంది. కాబట్టి రూతు అది గమనించి ఈ దేవుడు ఏదో గొప్పవాడు, ఎందుకంటే నా అత్త సమస్తాన్ని కోల్పోయింది కానీ ఆయన్ని మాత్రం విడిచిపెట్టట్లే. అదే మా వాళ్ళైతే, మా మోయాబు ప్రాంతంలో అయితే ఏది చిన్న తప్పు జరిగినా, ఏది జరగకపోయినా, దేవుడు ఏది చేయకపోయినా దేవుడిని వదిలేస్తారు. కానీ ఈమె దేవుడు ఏదో గొప్పగా ఉన్నాడు, ఈమె ఎందుకో దేవుణ్ణి వదిలిపెట్టడం లేదు అని గ్రహించి, అందుకోసమే మన జీవన విధానాన్ని బట్టి క్రీస్తుని ఇతరులు ఎరగాలి. హల్లెలూయా. అక్కడ ఆమె అట్లా గ్రహించి రూతు ఏమంటుందంటే, నన్ను వెళ్ళిపోమని అనొద్దు, నేను నీతోనే వస్తా. ఈ రోజు నుంచి ఆ రోజు ఆమె డిక్లేర్ చేస్తుంది. ఏమని ప్రకటిస్తుందంటే, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు అన్న దగ్గర రూతు దేవునికి నచ్చిందని నేను అనుకుంటా. హల్లెలూయా. రూతు దేవునికి నచ్చింది. అప్పటి వరకు ఆమె వచ్చింది ఎక్కడి నుంచి? మోయాబీయులు అంటే శాపగ్రస్తమైన ప్రదేశం, అనేకమైన అన్య ఆచారాలు గల ప్రదేశం. కానీ ఈమె జీవన విధానాన్ని బట్టి సమస్తం కోల్పోయింది కదా, మరి వెనక్కి తిరిగి వెళ్ళాల. ఏమంటుందంటే, నీ దేవుడే నా దేవుడు. అక్కడ ఆమె హృదయంలో తీసుకున్న డెసిషన్. నయోమి బలవంతం చేసిందా? చేయలేదు. అక్కడ ఎవరన్నా బలవంతం చేశారా? ఏ దైవజనుడన్నా బలవంతం చేశాడా? ఎవ్వరు చేయలే. ఆమె హృదయంలో డెసిషన్ తీసుకొని ఏమంటుందంటే, నీ దేవుడే నా దేవుడు అన్నది 1వ అధ్యాయంలో ఆమె సమస్తాన్ని కోల్పోయింది, కానీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆ దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి ఎరగాలనే నిర్ణయం ఆమె
తీసుకుని ముందుకు వెళ్తున్నారు. వారు బెత్లెహేమ్కి తిరిగి వెళ్తున్నారు. నయోమి, రూతు ఓర్ఫా వీరిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆమె బోయాజు పొలంలోనికి ఏ విధంగా వెళ్ళింది? ఏరుకునే వ్యక్తిగా వెళ్ళింది. పరిగెలు ఏరుకోవడానికి వెళ్ళింది. అంటే ఒక పనిదానిగా వెళ్ళింది. ఒక ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు బెత్లెహేమీయుడైన ఈ బోయాజు ఏమంటాడంటే, ఈమె ఎవరు అని అడిగినప్పుడు ఈమె ఇట్లా రూతు నయోమి కోడలు అని చెప్పబడినప్పుడు అతను ఒక మాట అంటాడు. రూతు 2:12 ఏమని ఉంటుందంటే, ఇదిగో నీవు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు సురక్షితంగా ఉండునట్లు వచ్చితివి గనుక నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చేదను. హల్లెలూయా! సంపూర్ణమైన బహుమానం. ఎందుకు డెసిషన్ తీసుకుంది కదా, ఏమని? నీ దేవుడే నా దేవుడు. ఈ దేవుని రెక్కల క్రిందకి వచ్చిందంట. హల్లెలూయా! అన్య దానిలో నుంచి, ఆ లోకములో నుంచి ఎప్పుడైతే ఈ దేవుని రెక్కల క్రిందకి నువ్వు వస్తావో ప్రియ దేవుని బిడ్డ, నీకేమిస్తాడంట? దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడంట. అంటే కొద్దిగా ఇస్తాడా? చెప్పండి, కొంచెమా? సంపూర్ణంగా ఇస్తాడంట. ఆయన తన ప్రియ కుమారుణ్ణే మన కోసం బలిగా ఇచ్చినప్పుడు ఇక నీ కోసం ఏమి ఇవ్వడు చెప్పండి? సమస్తాన్ని ఇస్తాడంట. సంపూర్ణమైన బహుమానము నీకు ఇస్తాడని బోయాజు ద్వారా దేవుడు అక్కడ ఆమెతో మాట్లాడతాడు. ఆ పరిగెలు ఏరుకుంటూ ఉంది. 3వ అధ్యాయంకి మనం వస్తే 3వ అధ్యాయంలో నయోమి ఆమెని బోయాజు యొద్దకు విశ్రాంతి వెతుక్కోవాలి కదా, నీ జీవితంలో నీకు విశ్రాంతి కావాలి అని చెప్పి విశ్రాంతి కోసమని ఆమె బోయాజు యొద్దకు ఆమెని పంపించడం మనకందరికీ తెలుసు. అక్కడ ఆమె ఏ విధంగా వెళ్తుంది? ముందు ఏ విధంగా ఉంది? సమస్తం కోల్పోయి ఉంది, ఏమీ లేదు, హోప్లెస్ సిచ్యువేషన్లో ఉంది. 2వ దాంట్లో ఏముంది? ఆహారం వెతుక్కుంటూ వెళ్తుంది. వారిద్దరు తినడానికి ఆహారం వెతుక్కుంటూ ఒక పనిదానిగా వెళ్తూ ఉంది. 3వ అధ్యాయంలో ఏమవుతుందంటే విశ్రాంతి వెతకడానికి తన అత్త అక్కడికి పంపిస్తూ ఉంది. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బోయాజు ఆమెని వివాహము చేసుకుంటాడు. హల్లెలూయా! ఏ విధంగా మనందరం ఎదురు చూస్తున్నాం యేసు ప్రభు వచ్చి సంఘాన్ని వివాహం చేసుకుంటాడని. హల్లెలూయా! ఆ విధంగా బోయాజు ఆమెని వివాహం చేసుకుంటాడు. మరి బోయాజు ఆమెని వివాహం చేసుకునే ముందు 3 స్టేజెస్ ఉన్నాయి కదా. మరి సంఘంగా మనం కూడా ఆ స్టేజెస్లో ప్రిపేర్ అవ్వాలి. హల్లెలూయా! ఆమె ప్రిపేర్ అయింది. ఆ తర్వాత ఆమెకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వబడింది. ఎట్లా? ఆమె సంతతిలో నుంచి, ఆమె రక్తములో నుంచి దావీదు కుమారుడైన యేసు ప్రభువు జన్మించాడు. హల్లెలూయా! హల్లెలూయా! రూతు 4వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆ వంశావళి వ్రాయబడి ఉంటుంది. ఆమె ఓబద్యా, యెషయి, దావీదు కుమారుడైన యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చుటకు రూతును వాడుకున్నాడు. ఒక్క డెసిషన్. హల్లెలూయా! ఎవరు బలవంతం లేదు ప్రియ దేవుని బిడ్డ. ఒక్క డెసిషన్ నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా! ఆమె అత్త యొక్క జీవిత విధానానికి లోబడింది. ఆమెకు దేవుడు ఎవరో తెలియదు, కానీ అత్త యొక్క జీవిత విధానానికి ఆమె చూసింది, లోబడింది. ఈరోజు నువ్వు నీ దైవజనునికి లోబడుతున్నావా? దేవుడు నీ పట్ల కూడా అద్భుతమైన కార్యం చేస్తాడు. నీ పట్ల కూడా దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ కోసం ఆశ కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఏదైనా చెయ్యాలని ఆశ కలిగి ఉన్నాడు అంటే అది దేవుడు ఒక్కడే. ఎవ్వరు మన జీవితంలో ఏం చేయలేరు. నిజంగా చాలా మాటలు చెప్తారు. ఓ నీకు అవసరమైతే నాకు ఒక్క ఫోన్ చేయి, ఐఎమ్ 1 కాల్ అవే అంటారు. బట్ నిజంగా అవసరమైనప్పుడు ఆ కాలే రింగ్ అవ్వదు, ఆ కాలే లిఫ్ట్ అవ్వదు, ఆ ఫోనే సిగ్నల్ ఉండదు, అవసరమైతే ఆ సిమ్మే మార్చేస్తారు. ఇది లోకం. కానీ యేసుక్రీస్తు ప్రభుకి కాల్ చేసినప్పుడు ఇర్మియా 33:3లో నువ్వు మొర పెడితే ఆయన ఆలకిస్తాడంట. హల్లెలూయా! నీవు నిత్యముగా మొర పెడితే ఆయన ఆలకించే దేవుడు. ఇర్మియా 33:3లో ఏమంటున్నాడు? నాకు మొర పెట్టుము, నేను ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. అంతేగాని నీ కొన్ని మొరలు వింటా అంటున్నాడా? కొన్నిటికే జవాబు చెప్తా అంటున్నాడా ప్రభువు? నాకు మొర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులను నీకు తెలియజెప్పేదను. హల్లెలూయా! గూఢమైన సంగతులు ఈ బైబిల్లో చాలా ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, స్త్రీ పురుషుడని భేదము లేదు, యూదుడని గ్రీసు దేశస్థుడని వాళ్ళని వీళ్ళని భేదమే లేదు. దేవుని దృష్టిలో భేదం లేనప్పుడు మనుషులు కల్పించుకున్న వాటికి నేను ఎందుకు భయపడాలి అంటున్నా. భయపడదాం ఎవరికి? నిన్ను నన్ను సృష్టించిన యేసు ప్రభువుకు భయపడ. హల్లెలూయా! నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. తల్లి గర్భంలో రూపింపబడక మునుపు అంట. మనం రూపింపబడక మునుపు
ఈవెన్ తల్లిదండ్రులకైనా తెలుసా అండి? గర్భంలో నువ్వు ఏ టైంలో పడింది తల్లిదండ్రికి తెలుసా చెప్పండి? ఆ జ్ఞానం ఇప్పటి వరకు రాలా. ఏదో స్కాన్ చేస్తున్నారు, అప్రాక్సిమేట్గా ఇన్ని వీక్స్ అని చెప్తారు, కానీ ఎగ్జాక్ట్గా సమయము, ఏ సమయంలో తల్లి గర్భంలో నువ్వు రూపించబడ్డావు అనేది ఎవ్వరికీ తెలియదు, ఆ యేసు ప్రభువుకు తప్ప. హల్లెలూయా. అందుకే నేనేమని నమ్ముతా అంటే, నేను ఎప్పుడు అనుకుంటా, ఈ లోకంలో నా గురించి ఎవరికి తెలియదు, ఈ లోకంలో ఎవరైనా కూడా నన్ను తప్పే పడతారు, ఏది చేసినా ఏదో ఒక దాంట్లో తప్పు పడతారు, వేలెత్తి చూపిస్తారు, కానీ నన్ను తప్పు పట్టకుండా ఉన్న వ్యక్తి యేసు ప్రభు. ఇంకా ఒకవేళ తప్పు చేసావా, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నా యొద్దకు రా, నేను నీకు సహాయపడతా అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మన తప్పుల్ని సరిచేస్తాడండి. లోకం మన తప్పుల్ని చూపిస్తూనే ఉంటుంది. లోకానికి దేవునికి చాలా తేడా ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఏడి అంటే అందరు ఇట్లా చూస్తారంట, కానీ నేనేమంటా అంటే దేవుడు ఏడి అంటే మన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయంలో ఉంచాడంట, మన లోపలే ఉన్నాడు దేవుడు. ఎంత గొప్ప ధన్యత కదా, క్రైస్తవులకే ఉన్న ధన్యత. హల్లెలూయా. ఎక్కడో లేడు, నువ్వు ఎక్కడెక్కడో వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లే. నువ్వు ఎక్కడ కూర్చున్నావో, నువ్వు ఎక్కడ నిలబడ్డావో, నువ్వు నడుస్తున్నావా, నువ్వు ఏం చేస్తున్నా, నీతోనే ఉన్నాడంట. హల్లెలూయా. ఏ దేవుడు నువ్వు ఉన్నాడా ఎవరితో అయినా? వెళ్ళాలి. హల్లెలూయా. చెప్పులు అరిగేలాగా తిరగాల, వెళ్ళాలా, కానీ నీ దేవుడు నీలోనే ఉన్నాడంట. హల్లెలూయా. ఇది గ్రేటెస్ట్ గిఫ్ట్ కాదా మనకి? హల్లెలూయా. నీతో దేవుడు సహవాసం చేయడం ఏంటండి? నీతో నాతో ఒక ఈవెన్ భార్యాభర్తలు కూడా కొన్నిసార్లు వ్యతిరేకతలు వస్తాయి కదా. నీతో నేను కాబట్టి బ్రతుకుతున్నా అంటారా? భార్యలు భర్తలు అంటారు కదా, నేను కాబట్టి నిన్ను భరిస్తున్నా, నేను కాబట్టి నీతో బ్రతుకుతున్నా అంటారా? కానీ యేసు ప్రభు మనతో ఉండడం ఏంటి చెప్పండి? హల్లెలూయా. ఈ లోకంలో వ్యక్తులే విమర్శిస్తున్నారే, మరి నీలో నాలో ఏముందని ఆయన మనతో ఉంటున్నాడు. అది మనం గ్రహించాల ప్రియ దేవుని బిడ్డ. అత్యద్భుతమైన ప్రేమ, ఆయన ప్రేమను వివరించలేము. ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆ కృప, ఆ ప్రణాళిక అసలు అర్థం కాదు మనకి. పాతవి ఎప్పుడు అర్థమవుతాయి? మనము కొన్ని సంవత్సరాల ముందుకెళ్ళినాక, ఓహో ప్రభా ఇది నువ్వు అందుకోసం చేసావా, అమ్మ ప్రభా థ్యాంక్ యూ లార్డ్. నేను ఒక్కదానికి కూడా రిగ్రెట్ అవ్వను. నేనేమనుకుంటానంటే, మన జీవితంలో క్రైస్తవులుగా, బేసిక్గా క్రైస్తవులుగా మన జీవితంలో రిగ్రెట్స్ ఉండకూడదు. ఎందుకంటే ఆయనే పరమును విడిచి మనతో ఉండడానికి వచ్చినప్పుడు ఇంకా నీ జీవితంలో రిగ్రెట్స్ ఎందుకండి? అందుకే చనిపోయేటప్పుడు కూడా నో రిగ్రెట్స్, ప్రభువా నువ్వు చెప్పిన పని పూర్తి చేసా, నీ దగ్గరకు వస్తున్నా. హల్లెలూయా. నాకు అది లోకంలో అది లేదు, లోకంలో అది ఇవ్వలే, ఇది ఇవ్వలే అని ప్రపంచం అంతటికి రిగ్రెట్స్ ఉండొచ్చు, కానీ క్రైస్తవులకు ఉండకూడదని నేను అదే ప్రార్థన చేస్తాను. క్రైస్తవులే ఈరోజు కంప్లైంట్స్ ఎక్కువ చెప్తున్నారు, నాకు అది లేదు, నాకు ఇది లేదు. క్రైస్తవ కుటుంబాల్లో డివోర్స్లు ఎక్కువైపోయినాయి క్రైస్తవ కుటుంబాల్లో. ఎందుకు? లోకపరమైన ఆశలను బట్టి. కానీ ఎప్పుడైతే క్రీస్తులో అంటుకట్టబడతామో అడ్జస్ట్ అయిపోతాం కదండి. దేవుడు పరమును విడిచి వచ్చి మనతో అడ్జస్ట్ అయ్యాడు. మనతో మనం అంటాం కదా, పురుగుని, దరిద్రురాల్ని, దీనురాల్ని, మనతో అడ్జస్ట్ అయ్యాడు ఆయన. మరి నువ్వు నేను ఎందుకు దేవుడిచ్చిన భార్య కానీ భర్త కానీ స్నేహితులు కానీ వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం? హల్లెలూయా. ఈ భార్య భర్తల విషయంలో అనేకమైన విభేదాలు ఉండొచ్చు. స్త్రీగా నేనేం చెప్తానంటే, దేవుడు మనం అందరం కంప్లీట్గా ఉన్నామా? అందరం ఇన్కంప్లీటే. ఏదో ఒక విషయంలో ఏదో ఒక తప్పిదం మనలో ఉంటుంది. కాబట్టి దేవుడు ఒకరిని జతపరిచారంటే వారి జీవితంలో నీవు ఎలా పని చేయగలుగుతావు అని దేవుడికి తెలుసు. వారి వ్యతిరేకతలను నువ్వు ఎలా పాజిటివ్గా మార్చగలుగుతావు అనేది దేవునికి తెలుసు. వారిలో ఉన్న లోపాలను నువ్వు ఎలా సరిచేయగలుగుతావు అనే శక్తి నీలో పెట్టాడు దేవుడు. కాబట్టి వారిని నీకు భర్తగా, వారిని నీకు భార్యగా ఇచ్చాడు. ఇది అర్థం చేసుకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదు. హల్లెలూయా. రూతు ఆ విధంగా దేవుని యొక్క అద్భుతాన్ని పొందుకుని ఆమె యొక్క తరములో నుంచి, ఆమె యొక్క రక్తంలో నుంచి మనకి యేసు ప్రభువును దేవుడు దయచేయుటకు కృప చూపించాడు.
తర్వాత రెండో విషయము హానా గురించి మనందరికీ తెలుసు. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో హానా గురించి రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ హానా చాలా దుఃఖముతో ప్రార్థిస్తుంది. ఎందుకంటే అక్కడ హానా పెనిన్నా ఇద్దరు ఉన్నారు. పెనిన్నాకి సంతానం కలిగింది, హానాకి సంతానం లేదు. భర్త ఏమంటున్నాడంటే, నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? నేను నిన్ను బహుగా ప్రేమిస్తున్నా కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నందుకు నువ్వు బిడ్డల గురించి ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు. నేనేమంటే, బహుగా ప్రేమిస్తే పెనిన్నాను ఎందుకు తెచ్చుకున్నాడండి? చెప్పండి రియలా కాదా? ఒప్పుకుంటారా లేదా? నాతో స్త్రీలుగా మనం కొన్ని మాట్లాడుకోవాలి కదా. బహుగా హన్నాను ప్రేమిస్తుంటే పిల్లల గురించే కదా పెనిన్నాను తెచ్చుకున్నావు. మరి హన్నా అంటుంది, లేదు నా దేవుడు నన్ను ఓటమి పాలు చేయడు, నా దేవుడు నా తల కిందకు ఉంచడు, నా దేవుడు నన్ను ఎప్పుడు తల పైకెత్తే దేవుడు. దావీదు అంటాడు, దావీదు ప్రార్థించినప్పుడు, దావీదు ప్రార్థన ఎంతమంది గమనిస్తారో కీర్తనల గ్రంథంలో దావీదు ప్రార్థన చాలా చాలా బాగుంటుంది, హృదయానికి అటాచ్ అయి ఉంటుంది. అందుకోసమే దావీదు హృదయానుసారుడు అంటాడు దేవుడు. దావీదు అంటాడు, నా తల పైకెత్తువాడవు నువ్వే ప్రభువా. దావీదు అంటాడండి, పాత నిబంధన గ్రంథంలో దావీదు ఏమని అంటాడంటే, ప్రభువా ఎంతకాలం మౌనంగా ఉంటావు, నా నిమిత్తము లెమ్ము అంటాడు. ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం దావీదుకి. ఎందుకు తెలుసా? ఆ ధైర్యం ఎందుకు వస్తుంది తెలుసా? మనకి ఆయనతో సత్సంబంధం కలిగి ఉంటాయి. హల్లెలూయా. ఆయన ఏంటో తెలిసి ఉంటే. నేనేమంటా అంటే, క్రీస్తు యేసు ప్రభు నా ఆలోచనలు బట్టి పనిచేయడు. ఆయనకు ఒక కేటగిరీ ఉన్నది, ఆయన గుణగణాలు ఉన్నాయి, ఆయన ఆలోచనలు ఉన్నాయి, ఆయన ప్రయారిటీస్ ఉన్నాయి. దాని ప్రకారమే ఆయన పనిచేస్తాడు కదా. అబ్రహాం జీవితంలో ఆయన ప్లాన్ ప్రకారమే పనిచేస్తాడు. చాలామంది ఏమంటారంటే, ఈరోజు ఇది జరగాల అయితేనే దేవుడు చేసినట్టు. అది నువ్వు పెట్టుకుంటున్న కండిషన్. నా దేవుడు దానికంటే గొప్పది ఇస్తాడు, కానీ ఆయన టైంలో ఆయనకు ఒక సమయం ఉంది. కాలములు సమయములు ఆయన ఆధీనములో ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ నిమిత్తము నా నిమిత్తం ఏం చేస్తాడంట? కాలములను సమయములను మారుస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఇప్పుడు వ్యతిరేకత జరుగుతుంది కదా, దాన్ని మారుస్తాడు దేవుడు. ఎందుకంటే కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. ఓపికగా చూస్తూ ఉన్నాడు ప్రభువు, ఓపికగా చూస్తున్నాడు. ఒకరోజు కాలములు సమయములు మార్చబడతాయి. హల్లెలూయా. సంఘము నిమిత్తము కాలములు సమయములు మార్చబడతాయి. గవర్నమెంట్స్ మార్చబడతాయండి. హల్లెలూయా. రాజుగా అధికారం ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ దేవుడు రాజుగా అధికారం ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు వ్యతిరేకతకు వాడుతున్నావా? ఒకరోజు సౌలుని ఏం చేశాడు? రాజుగా దింపేసి చెప్పాడు, నువ్వు చేయట్లేదు బాబు, నేను నీ అధికారం తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నా. దావీదుకి ఇచ్చాడు. గొర్రెల కాపరి నుంచి రాజుగా దేవుడు ఎలివేట్ చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నన్ను కూడా ఎలివేట్ చేయగలడు. అన్న అక్కడ ఒక మంచి ప్రార్థన చేస్తుంది. చాలామందికి అన్న ప్రార్థన తెలుసు. దుఃఖిస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ యాజకుడే ఏమంటాడంటే, నువ్వు మద్యం సేవించావా అంటాడు. లేదయ్యా, నేను మద్యం సేవించలే. నా హృదయంలో ఉన్న దుఃఖం అంతటిని ఆత్మను కుమ్మరిస్తుందట ఆమె. కాబట్టి స్త్రీలుగా మగవారు ఉద్యోగ విషయంలో, బిజినెస్ విషయంలో, అనేక పనుల్లో బిజీగా ఉండొచ్చు. స్త్రీలుగా మనల్ని అంటారు కదా, మనకు ఒక ముద్ర ఉంది కదా, ఏమని? మీకు ఏం పని ఉంది? ఖాళీయే కదా, ఇంట్లోనే ఉంటారు కదా, తింటారు పడుకుంటారు కదా, ఒక ముద్ర ఉంది కదా మనకి. కాబట్టి ఆ ముద్రని చెరిపేద్దాం. ఏమని తెలుసా? ఈరోజు నుంచి స్త్రీలుగా మనం ఏం చేస్తాము? హానా వలె ప్రార్థిస్తాం, ఆత్మను కుమ్మరిస్తాం. హల్లెలూయా. ఆత్మను కుమ్మరించి ప్రార్థిస్తాం. అప్పుడు ఏమనాలంటే, నిన్ను బట్టి, నిన్ను చూసి ఏమనాలి తెలుసా? స్త్రీగా నీకు గొప్ప పని ఉంది కదా, స్త్రీగా నువ్వు నీ ఆత్మను కుమ్మరిస్తున్నావు కదా, నీ కుటుంబం పట్ల, నీ యొక్క ప్రాంతం పట్ల, నీ దేశం పట్ల నీ ఆత్మను కుమ్మరిస్తున్నావు. నువ్వు ఘనత గల స్త్రీవి, నువ్వు ధన్యురాలివి అని అందురుగాక. హల్లెలూయా. అన్న ప్రార్థన ఏమని చేస్తుందంటే, ఒక క్లారిటీగా ప్రార్థన చేస్తుంది. ఈ పాయింట్ని వదిలేస్తాం అందరం. ఏమని చేస్తుందంటే, అయ్యా నీవు నాకు కుమారుడినిచ్చినట్లయితే. హల్లెలూయా. జాగ్రత్తగా చదవండి. ప్రభువా నాకు ఒక బిడ్డనివ్వు అని ఏడవట్లే అన్న.
నిశ్చయంగా కలిగి ఉంది, ఒక నిశ్చయత కలిగి ఉంది, ఒక క్లారిటీ కలిగి ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీకు కూడా నీకేం కావాలో ఒక క్లారిటీ ఉందా? ఆ క్లారిటీని దేవుని దగ్గర పెట్టు, దాన్ని నిశ్చయంగా దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. నువ్వు కన్ఫ్యూజన్గా ఉండి అది ఈ ప్రభువా లేకపోతే ఇది ఈ ప్రభువా అంటే, నా ప్రభు పని చేసే దేవుడు కాదు, అట్లా పని చేసే దేవుడు కాదు. నా ప్రభువు ఒక క్లారిటీగా పనిచేస్తాడు. హల్లెలూయా. ఆయన గుణగణాలు ప్రకారం అడుగు. నేను అందుకే ఏం చెప్తానంటే, మా సంఘంలో దేవుడు నీకు ఒక బెంచ్ కార్, ఉదాహరణ కార్లు అయితే తొందరగా అర్థమవుద్ది కదా, అందుకని చెప్తున్నా. నీకు బెంచ్ కార్ ఇవ్వాలని దేవుడు అనుకుంటాడు. వీళ్ళు ఏమంటారంటే, నాకు మారుతి కారు ఈ ప్రభువా అని ఏడుస్తూ ఉంటారు సంవత్సరాల తరబడి. అది ఎందుకు కావట్లేదు కనీసం అర్థం చేసుకో ప్రియ దేవుని బిడ్డ. ఎందుకు మారుతి కారు పెద్దది కాదు కదా, మరి ఎన్నో జరుగుతున్నాయి నీ జీవితంలో, ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నావు, మారుతి కారు మట్టుకు ఎందుకు రాట్లా అర్థం చేసుకో. అది దేవుని ప్లాన్ కాదు. దేవుడి ప్లాన్ ఏంటంటే నీకు బెంచ్ కార్ ఇవ్వాలని. ఆ ప్లాన్ని అర్థం చేసుకొని ఈ ప్రార్థన వదిలేయి దయచేసి. నెక్స్ట్ లెవెల్కి రా, నెక్స్ట్ లెవెల్ ప్రార్థన చేయి. హల్లెలూయా. నెక్స్ట్ లెవెల్ని దేవుడు కోరుకుంటున్నాడండి. ఈ సంఘం పేరేంటి చెప్పండి గట్టిగా? రివైవల్ ఫైర్ మినిస్ట్రీస్. అమ్మగారు ఇది ఇచ్చినప్పుడు దాంట్లో చూసి నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే దేవుడు ఈ సంవత్సరంలో నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? దేవుడు మన భారతదేశంలో ఉజ్జీవాన్ని లేవనెత్తబోతున్నాడు. భారతదేశంలో యవ్వనస్తుల ద్వారా అగ్ని మండించబోతున్నాడు. హల్లెలూయా. ఆ మాటలు రెండు ఇక్కడ చూసినప్పుడు నాకు చాలా సంతోషమైంది. హల్లెలూయా. ఉజ్జీవము అగ్నితో మండించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఇంత వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత ఉన్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు? దేవుని పని జరుగుతూనే ఉంటుందండి. నేనేమంటా అంటే, వాళ్ళ కోసం కూర్చుని మనం టైం అంతా వేస్ట్ చేసుకుని వాళ్ళకి జవాబు ఇవ్వడానికి వాళ్ళ బుక్కులు చదివి వాళ్ళకి జవాబు ఇవ్వడానికి ఒక పెద్ద సెటప్ వేసుకుని కూర్చుని గంటలు టైం వేస్ట్ అవసరం లేదు. ప్రార్థన చేయి, మోకరించు, ప్రార్థన చేయి. ఆ ఉజ్జీవం అనేది లేవనెత్తబడుతుంది. హల్లెలూయా. అదే ఏమనుకుంటున్నారంటే, మేము కొట్టి చంపి క్రైస్తవాన్ని ఆపేస్తామనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యము ఈ చాప కింద నీరు అంటారు చూడ, అట్లా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎట్లా వెళ్తుందో ఎవరికి తెలియదు, కానీ వెళ్ళిపోతుంది. ఆత్మ గలవాడు చూస్తాడు, ఆత్మ గలవాడు వింటాడు, ఆత్మీయ నేత్రములు గలవాడు చూస్తాడు. కరోనా వచ్చింది, మనం బ్రతికున్నామా లేదా? ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకో తెలుసా? ఎందుకు బ్రతుకున్నామంటే, నేనేం చెప్తానంటే, మన పట్ల దేవునికి ఇంకా ప్రణాళిక ఉన్నది, మనతో దేవునికి పని ఉన్నది. కాబట్టే ఆ కరోనాలో కూడా నేను చచ్చిపోలే. మన ఇంటి పక్క వాళ్ళకి వచ్చింది, మన పక్క వారికి వచ్చింది, మన బంధువులకు వచ్చింది, మన స్నేహితులకు వచ్చింది. నేనేమన్నా గొప్ప మనల్ని విడిచిపెట్టడానికి? అది కానీ మనలో ఉన్న దేవుడు గొప్ప కాబట్టి విడిచిపెట్టింది. హల్లెలూయా. మనలో ఉన్న దేవుడు గొప్ప. అది నిన్ను చూసినప్పుడల్లా నీలో ఉన్న దేవుడిని చూడాలి అపవాది. నిన్ను చూసినప్పుడల్లా నీలో మండుచున్న అగ్నిని చూడాలి అపవాది. హల్లెలూయా. అగ్నిలో దూకడానికి వస్తారా ఎవరన్నా? అరు కదా. శద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిలోనికి రాజు పంపించాడు. ఓకే, పంపించు, పోతాం. కానీ నా దేవుడు శక్తిమంతుడు, నన్ను విడిపించుటకు నా దేవుడు శక్తిమంతుడు. ఒకవేళ ఆయన విడిపించకపోయినను మేము మట్టుకు నువ్వు చెప్పిన పని చెయ్యము. ఈ రోజుల్లో అది జరగదు సిస్టర్, చేయాల్సిందే. క్రైస్తవులుగా వెళ్ళి మనం లైన్లో నిలబడి గవర్నమెంట్ ఇచ్చే ఆ చీరలు తెచ్చుకోవాలా? చెప్పండి, తెచ్చుకోవాలండి. క్రైస్తవులుగా నీ దేవుడు నా దేవుడు సృష్టికర్త. ఆయన సమస్తాన్ని నీకు లోపరుచుకునే శక్తిని ఇచ్చాడు. సమస్తము నీ కోసం ఇవ్వగలడు. అన్యులు నిలబడుతున్నారు, క్రైస్తవులం నిలబడుతున్నాం. డిఫరెన్స్ ఎక్కడ చూస్తారు? ఆ విషయాల్లోనే. క్రైస్తవుడిగా మన బిషప్లు ఉన్నారు చూడండి, రిజెక్ట్ చేయాలి. లైవ్లో ఉన్నా కూడా చెప్తున్నా నేను, మన పెద్ద బిషప్లు కదా గవర్నమెంట్తో మాట్లాడేది, వెళ్ళి రిజెక్ట్ చేయాలి. ఏమన్నా తెలుసా? నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు నాకు సమస్తాన్ని ఇవ్వగలడు, ఆయన బిడ్డలకి సమస్తాన్ని ప్రొవైడ్ చేయగలడు, ఎందుకంటే ఆయన సృష్టించాడు అని రిజెక్ట్ చేసినప్పుడు ఆ గవర్నమెంట్స్కి అర్థమవుతుంది, ఆ మనుషులకు అర్థమవుతుంది క్రీస్తు యొక్క పవర్ ఏంటో. కానీ వీళ్ళే వెళ్ళి లిస్టు రాస్తున్నారు. దేవుడు గొప్పవాడు ప్రియ దేవుని బిడ్డ. ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు అని పాటలు పాడతాం కదా. పాటల వరకే కాదు,
హృదయాంతరంగాల్లోకి తీసుకో. ఆయన నీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతారు. ఈరోజు ఎందుకు మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం? హాలిడే కాబట్టి. దేనికోసం హాలిడే? హోలీ అంట. హోలీ ఏంది? రంగులు పూసుకుంటున్నారంట. నేనేమంటున్నా, మనం ఎందుకు ఇక్కడ ఉన్నామంటే మన దేవుడు ఆ కానా విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చాడు కదా, రంగు లేని నీటిని మంచి రంగు గల దానిగా మార్చాడు కదా. అట్లా నా జీవితాలని కూడా మార్చగలడు అని తెలుసు కాబట్టి ఆ ఫిజికల్గా అది ఆడకుండా ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ కలర్లెస్ దాన్ని కలర్గా మార్చగలడు, రుచి లేని దాన్ని రుచిగా మార్చగలడు. ఈ లోకంలో అన్నీ నశించిపోతాయి, కానీ ఆయన ఇచ్చే జీవం మటుకు మనలో నిలిచి ఉంటుంది. హల్లెలూయా అన్న క్లారిటీగా ప్రభువా. ఎందుకంటే అక్కడ మనకు తెలుసు ఏలి యొక్క కుమారులు ఇద్దరు, ఆ ఏలి యాజకత్వం చేస్తూ ఉన్నాడు. ఆ నెక్స్ట్ ఏలి కుమారులు ఇద్దరు యాజకత్వంలో ఉన్నారు. వారు సరిగా యాజకత్వం నిర్వహించడం లేదు, వారు అన్య వాటికి అట్రాక్ట్ అయిపోయి ఉన్నారు. కాబట్టి అన్న అది గ్రహించింది. ఏమనంటే నీ మందిరంలో ఒక ప్రవక్త కావాలి. హల్లెలూయా. మందిరంలో ఒక ప్రవక్త కావాలి ప్రభువా. ఇక్కడ యాజకత్వం సరిగా జరగట్లా, ప్రజలు నశించిపోతున్నారు ప్రభువా, ఇక్కడ ఒక దైవజనుడు కావాలా అని గ్రహించి అన్న ఏమని ప్రార్థన చేస్తుందంటే, ఆ రోజుల్లో స్త్రీ పులిపిట్ మీద నిలబడకూడదు కాబట్టి ఏమని ప్రార్థన చేస్తుందంటే, ఎవరో ఒక బిడ్డనివ్వంట్లే, ఎందుకంటే స్త్రీ అక్కడ నిలబడకూడదు కాబట్టి నాకు ఒక కుమారుడిని ఇస్తే ప్రభువా నేను తిరిగి అతన్ని నీకు ఇస్తా అని ముందే వాగ్దానం చేసింది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు క్రైస్తవులు మనం ఏమని ఉన్నామంటే, దైవజనుడు ఒకవేళ దశంభాగాల గురించి కానుకల గురించి చెప్తే దైవజనుడికి ఏమన్నా అవసరం ఉందో ఏంటో, ఆయనకి ఏమన్నా పని ఉందేమో, ఆయనకి ఏమన్నా అవసరత వచ్చిందేమో అందుకే చెప్తున్నాడు. ఇట్లా ఉన్నాం మనం. లేతే సిస్టర్ నా దగ్గర లేవండి, ఉన్నప్పుడు ఇస్తా, దేవుడు నాకు ఇస్తే ఇస్తా. ఇప్పుడు ఉన్నది ఏంటి? దేవుడు ఇచ్చింది కదా, ఇప్పుడు ఉన్నది దేవుడు ఇచ్చిందే కదా. నిన్న మనము పామ్ సండే జరుపుకున్నాం. పామ్ సండేలో ఆయన గాడిద మీద వస్తుంటే వస్త్రాలు వేస్తున్నారు కదా. వస్త్రాలు ఎందుకు వేసారంటారు? వస్త్రాలు చెప్తారా ఎవరన్నా? ఎందుకు వేశారు? ఎందుకు వేశారంటే ఆ వస్త్రం ఆయన ఇచ్చిందే కదా. హల్లెలూయా. ఏదైనా తోటలో ఆదాముకి వస్త్రం తయారు చేస్తాడు కదండి, చొక్కాయి తొడిగిస్తాడు కదా. వస్త్రం నువ్వు ఇచ్చిందే ప్రభువా అని ఆయనకి ఆ వస్త్రాన్ని పరుస్తున్నారు. అట్లా నీ జీవితంలో దేవుడిచ్చిన సమస్తాన్ని దేవుని కోసం నువ్వు ఇవ్వగలిగితే గొప్ప మహిమను, అంటే పరలోకానికి వెళ్ళాక బంగారు వీధులు, పరలోకానికి వెళ్ళాక సంతోషము, ఆనందము, వర్షిప్ ఉంటుంది అనేదానికంటే నేనేమంటా అంటే, దేవుడు నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడంటే ఈ భూమి మీద నువ్వు పరలోకం అనుభవించాలి. హల్లెలూయా. క్రైస్తవునిగా భూమి మీద నువ్వు పరలోకం అనుభవించాలి, భూమి మీద నువ్వు సమృద్ధిని అనుభవించాలి, భూమి మీద నువ్వు సంతోషమును అనుభవించాలి. భూమి మీద నువ్వు ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. పక్కవారికి అర్థం కాకూడదు, ఎందుకు ఈమె స్తుతిస్తుంది, ఎందుకు ఈమె సంతోషంగా ఉంటుంది, నేను ఉండలేకపోతున్నానే, నాకు కోట్లున్నాయే, నేను లోకంలో ధనవంతురాల్ని, ఘనురాల్ని, నేను ఘనుడను, కానీ వీళ్ళలాగా సంతోషంగా నేను ఉండలేకపోతున్నా. అది సంఘము లోకానికి చూపించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనే సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది కదా. ఆ సంతోషం మనం ఎప్పుడైతే చూపించగలుగుతామో అనేకులు దేవునికి అట్రాక్ట్ అవుతారు. ఒకవేళ ఈరోజు నువ్వు కూడా హన్నా వలే ఒక విషయంలో క్లారిటీ కలిగి దేవుణ్ణి ఏదైతే చాలా కాలంగా మీరు అడుగుతూ ఉంటే దేవుడు ఈరోజు అది దయచేయునుగాక. హల్లెలూయా. తర్వాత మూడవ విషయము సమరయ స్త్రీ గురించి మనందరికీ తెలుసు. ఎస్తేరు గురించి తెలుసు మనకి. సమరయ స్త్రీ నూతన నిబంధనలో చూస్తే సమరయ స్త్రీ గురించి మనందరికీ తెలుసు కదా. అందరూ ఆమెని ఏ విధంగా చూస్తారు? వ్యభిచారము చేస్తూ ఉంది, ఆమె అనేక మంది భర్తలను కలిగి ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆమె కూడా ఒప్పుకుంటుంది. అయితే దేవునికి ఎవరు ఇష్టం అంట? తప్పు ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టే వాళ్ళు ఇష్టం అంట. హల్లెలూయా. తప్పు ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళు ఇష్టం అంట. అందుకోసమే ఆమె ప్రార్థన చేసినట్టు లేదు, ఆమె దేవుణ్ణి పిలిచినట్టు లేదు, ఎక్కడా లేదు, వాళ్ళకి దేవుడు తెలిసినట్టు లేదు. కానీ యేసు ప్రభువు ఆ ఎండవేళ ఎందుకు వెళ్ళాడంటారు చెప్పండి? అట్లా ఆలోచించండి. బైబిల్ని సినిమాలు ఊహిస్తారా? యవనస్తులు లవర్స్ గురించి ఊహించుకుంటారా? ఒక ఫ్రేమ్ వేసుకొని దాంట్లో అన్నీ ఊహించుకుంటారు కదా. దేవుని విషయంలో బైబిల్ని అట్లా ఊహించాలా? అప్పుడు మర్మాలు తెలుస్తాయి, అప్పుడు గూఢమైన సంగతులు తెలుస్తాయి.
ఆమె ప్రార్థన చేయలే, ఆమె పిలవలే. యేసు ప్రభు అంత దూరం ఎలా నడిచి వెళ్తున్నాడు? 70-80 కిలోమీటర్ల పైన ఉందంట అది. మేము ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు. అంత దూరం ఎలా నడిచి వెళ్తున్నాడు? ఎండవేళ వెళ్ళాడంట. ఎండవేళ వెళ్ళాడంట. ఎవరి కోసం వెళ్ళాడు? అక్కడ ఎవరన్నా ఉన్నారా? ఒక్క సమరయ స్త్రీ కోసం వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్క సమరయ స్త్రీ కోసం. అందుకే స్త్రీలు బోధించకూడదు అనేవారికి స్త్రీ కోసమే దేవుడు అంత దూరం వెళ్ళాడు. హల్లెలూయా, అంత దూరం వెళ్ళాడు. ఆమె అడుగుతుంది దేవుని, ఆ బైబిల్ గ్రంథంలో 2 చోట్ల ఆ మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే దేవుని వరము అనేది 2 చోట్ల రాయబడి ఉంది. దేవుని వరమును నాకు ఇవ్వమని అడుగుతుంది ఆమె. ప్రభువా, నాకు ఇది ఇవ్వు, నాకు ఈ లోకంలో ఘనత ఇవ్వు, నాకు ఇల్లు ఇవ్వు, ఆస్తి ఇవ్వు, కారు ఇవ్వు అని అడగట్లే. దేవుని వరమును నాకు ఇవ్వు అన్నది. అప్పుడు ఆయన అంటాడు, నేనెవరో నువ్వు ఎరిగి ఉంటే ఈ విధంగా నువ్వు అడగవు, నేను జీవ జలమును ఇచ్చేదను. హల్లెలూయా, జీవ జలమును ఇచ్చేదను. బైబిల్ గ్రంథంలో చాలామంది ఈరోజు అనేకరు కూర్చొని నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పాడు, దేవుణ్ణి అని ఎక్కడ చెప్పాడు అంటారు. ఇక్కడ చెప్పాడు, సమరయ స్త్రీతో చెప్పాడు. హల్లెలూయా, స్త్రీతో చెప్పాడు, పురుషునితో చెప్పలే. సారీ, పురుషులు అట్లా అనుకోవద్దు, నవ్వుతూ చెప్తున్నా. స్త్రీతో చెప్పాడు, నేను దేవుడని అని. హల్లెలూయా. ఎక్కడ అక్కడ సిలువ వేయబడేటప్పుడు కూడా నువ్వు దేవుని కుమారుడు అని నీవు అన్నట్టే అంటాడు, కానీ జవాబు చెప్పడం నేను దేవుని కుమారుడిని అని నోటితో ఎక్కడ చెప్పలా. సమరయ స్త్రీకి చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆమెను అంటాడు, నువ్వు సత్యమే చెప్పితివి. మనం ఎప్పుడైతే సత్యమును కలిగి ఉంటామో, సత్యమును ప్రేమిస్తామో, దేవుడు మన జీవితాల్లో గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆయన జీవ జలమును ఇస్తాడు. జీవ జలం ఎండ్ అవుతుందా ఎప్పుడన్నా? ఎప్పటికీ ఎండ్ అవ్వదు. అటువంటి గిఫ్ట్స్ని దేవుడు నీకు నాకు ఇస్తాడు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వ్యభిచార స్త్రీ గురించి రాయబడి ఉంటుంది కదా. ఆమె వ్యభిచారములో పట్టబడిందంట. వ్యభిచారంలో పట్టబడి ఉన్న ఆ స్త్రీని పట్టుకొని వచ్చి మధ్యన నిలవబెట్టారంట. ఆమె పరిస్థితి ఏమై ఉంటుందో ఆలోచించండి. కానీ ప్రభువు ఆమెని కనికరంతో చూస్తున్నాడంట. కాబట్టి ప్రియ దైవజనమ, సంఘముగా మనకి అనేక రకాల వ్యక్తులు ఎదురవుతారు. కానీ వారికి మనం దేవుని ప్రేమని, దేవుని కనికరాన్ని చూపించగలగాను. కానీ వారిలో ఉన్న లోపాలని ఎత్తిపెట్టకూడదు. ఎత్తిపెట్టినప్పుడు సంఘానికి దూరం అవుతారు వాళ్ళు. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమను చూపిస్తూ ఉంటావో, దేవుని గురించి వారు ఎరుగుతూ ఉన్నప్పుడు ఆ లోకంలో అన్నీ విడిచిపెడతారు ఆటోమేటిక్గా. అది దేవుడు చేసే కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉండి ఆ కార్యం చేస్తాడు. అక్కడ ఆ వ్యభిచార స్త్రీని మధ్యన నిలబెట్టినప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రభువా, ఈరోజు కూడా క్రైస్తవులను కొట్టడానికి రెడీగా ఉన్నారు కదా, ఆ రోజు కూడా ఏమంటారు, రాళ్లతో కొడుతున్నారు. ఆ రోజు ఏమంటున్నారు, ప్రభువా, మోషే ధర్మశాస్త్రం ఈ విధంగా చెప్తుంది కదా, ఈ స్త్రీని రాయిలతో కొట్టాలి కదా అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మీలో పాపము లేని వాడు ఆమెను కొట్టమంటున్నాడు. ఎంత బాగా జవాబిచ్చాడు. మీలో పాపము లేనివాడు ఆమె మీద మొదట రాయి విసిరండి అన్నాడు. మొట్టమొదట ఎవరు రాయి విసిరాలి? ఇక్కడున్న మొత్తం అందరిలో ఎవరైతే నాలో పాపము లేదనుకుంటారో వాళ్ళు రాయితో కొట్టండి అన్నాడు. అందరు తలలు వంగిపోయినాయి, అందరి చేతుల్లో ఉన్న రాళ్ళు కింద పడిపోయినాయి. హల్లెలూయా. ఎందుకంటే పాపం లేనివాడు ఎవరన్నా ఉన్నారా? ఏదో ఒక రకంగా ఆలోచన ద్వారానో, చూపు ద్వారానో, నడత ద్వారానో, నడక ద్వారా ఏదో ఒకటి ఉంటుంది. ఎవరమన్నా ఇక్కడ మనం లేచి నాతో సహా నేను అసలు ఏ పాపం లేని దాన్ని నేను పర్ఫెక్ట్ అని చెప్పగలుగుతామా? లేదు. అందుకే ఆ మాట అనగానే ప్రతి ఒక్కరి చేతుల్లో రాళ్ళు కింద పడిపోయినాయి, వెళ్ళిపోయారు. తిరిగి ఆమెకు ముఖం చూపించుకోలేక. ఎందుకంటే ఆమెను ఏమంటున్నారు, నువ్వు పాపం చేసావు, నువ్వు వ్యభిచార స్త్రీవి, నువ్వు పాపం చేసావు అని ఆమెకు చూపిస్తున్నారే. మరి ఇప్పుడు రాళ్ళు ఎందుకు వదిలేశారు? వీరిలో కూడా పాపం ఉందనే వదిలేశారు కదా. ఇక ఆమెకు ముఖం చూపించలేకపోయారు, యేసుప్రభుకు ముఖం చూపించలేకపోయారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ రాయబడి ఉంటుంది, పెద్దవారి నుంచి చిన్నవారి వరకు అంట అందరూ వెళ్ళిపోయారంట. అంటే అక్కడ బాలుడు నుంచి ముసలివారి వరకు ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయినాక ప్రభు అడుగుతున్నాడు, ఏమంటున్నాడంటే, అప్పటి వరకు వారందరూ ఈ పాపాత్మురాలు, ఈమె పాపం చేసింది, ఈమె వ్యభిచార స్త్రీ అని ఆమెను గేలి చేసి ఉంటారేమో. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, అమ్మా అంటున్నాడు. హల్లెలూయా. అమ్మా అని పిలుస్తున్నాడు. అమ్మా, వారెవరైనా నిన్ను కొట్టారా అంటే ఎవ్వరు నన్ను కొట్టలేదు ప్రభువా
అంటే నేను కూడా నిన్ను శిక్షించను, నేను కూడా నిన్నేం అనట్లే, కానీ ఇక నువ్వు పాపము చేయకు. హల్లెలూయా. యేసు ప్రభు ఎదురు పడిన తర్వాత, యేసు ప్రభు మన జీవితాల్లోకి వచ్చినాక పాపం వైపు తిరిగితే మనంత దరిద్రులు ఎవరు ఉండరు కదండి. ఈ మాట నేను ధైర్యంగా చెప్తున్నా. క్రైస్తవులుగా యేసు ప్రభు మనలోనికి వచ్చాక, యేసు ప్రభుని చూశాక, యేసు ప్రభు ప్రేమను అర్థం చేసుకున్నాక తప్పు చేయగలుగుతామండి? చేయలేము. ఒకవేళ ఎవరన్నా నీకు నీ పరిస్థితిని బట్టి నీకు లంచం ఇస్తా అన్నా, ఏమి ఇస్తా అన్నా, ఏం చేస్తా అన్నా, ఆ సమయానికి తీసుకుంటే బాగుండేమో అనుకుంటావేమో, కానీ మళ్ళీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నాక దాన్ని తీసుకోలేవు, చేయలేవు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒప్పింపజేస్తాడంట. అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధింపను, వెళ్ళి ఇకను పాపం చేయకు. అంటే ఏంటంటే పాపం అనేది వ్యభిచారములోనో, దొంగతనములోనో, మోసంలోనో ఇట్లా చూస్తాం మనం. కానీ అసలు పాపం ఏంటో తెలుసా? ఈ జీవ గ్రంథం తెలుసుకోపోవడమే. హల్లెలూయా. అవునా కాదా? ఈ వెలుగును తెలుసుకోకపోవడమే అసలు పాపం. ఇది చదవకపోవడమే అసలు పాపం. ఈ జీవాధిపతిని తెలుసుకోపోవడమే అసలు పాపం. నిజమైన దేవుణ్ణి ఎరగకపోవడమే అసలు పాపం కదండి. అంతకంటే ఏమన్నా ఉందా? ఆయన చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడంట. ఇది ఎరగకపోవడమే నిజమైన పాపం. అది చేయకంటున్నాడు. ఇకను పాపం చేయకు, ఇక వెళ్ళు, ఇక బైబిల్ చదువుకో, ఇక వాక్యం చదువుకో, ఇక ప్రార్థించు, ఇక స్తుతించు. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా స్త్రీలు ఇంకా అనేకమైన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. మనం చూసినట్లయితే 38 సంవత్సరాలుగా ఇంక 2 మాటలు చెప్పి ముగిస్తా. 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నాడు కదండి. ఎన్ని సంవత్సరాలు? 38 ఏళ్ళు కూర్చున్నాడు. అంటే యేసు ప్రభు పుట్టక ముందు నుంచి ఉన్నాడు. యేసు ప్రభు పరిచర్య 31 నుంచి 33.5. యేసు ప్రభు పుట్టక ముందు నుంచే ఉన్నాడంట అక్కడ. కానీ ఎవరన్నా సాయం చేశారా? ఎవరు చేయాల. ఆయన ఏం చూస్తున్నాడంట? ఆ బెతెస్దా కోనేటిలో నన్ను ఎవరు తీసుకెళ్ళి దింపుతారా అని చూస్తున్నాడంట. అంటే ఎవరి వైపు చూస్తున్నాడు? మనిషి వైపు చూస్తున్నాడు. ఏ మనిషి వచ్చి నన్ను దింపుతాడా అంటే, ఎవరో వచ్చి ఈయన దింపే ముందు ఎవరో దూకేస్తున్నారంట, వెళ్ళిపోతున్నారంట స్వస్థత. ఈయన ముందు ప్రతి సంవత్సరము ఆ కోనేటిని దూత వచ్చి కదిలిస్తుంది. అంటే 38 సంవత్సరాలు 38 మంది స్వస్థపడి వెళ్ళిపోయారు. ఈయన మట్టుకు అక్కడే ఉన్నాడు. ఎప్పుడైతే మనం మనుషుల వైపు చూస్తామో మన స్థితి అలాగే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, మనుషుల వైపు చూసినంత కాలం మన స్థితి మారదు, మన పరిస్థితి మారదు, మన ఆలోచన మారదు, మన నడత మారదు, మన నడక మారదు. కానీ ఆ యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నీకు స్వస్థపడాలనుకుంటున్నావు అన్నప్పుడు ఏమంటాడు? ప్రభువా నన్ను తీసుకెళ్ళి. అప్పుడు యేసు ప్రభుని గుర్తించట్లా. యేసు ప్రభుని గుర్తించక ఏమంటున్నాడంటే, నన్ను ఆ కోనేటిలో దింపడానికి ఎవరు లేరు కదా ప్రభువా అంటున్నాడు. అద్భుతము చేయువాడుని ఎదురుగుంచుకొని కూడా అద్భుతం కోసం ఎదురు చూస్తున్నాడు. మనం కూడా చాలామంది అలాగే ఉన్నాం. కానీ అద్భుతము చేయువాడు నీలో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అద్భుతం చేసేవాడు నీతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేయవాడిని ఎదురుగా పెట్టుకుని ప్రభా నన్ను దింపడానికి ఎవరు లేరు అంటున్నాడు. అన్నప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఎవరినో పంపించి దింపమనలా. అది మనుషుల ఆలోచన. అతను ఏమనుకుంటున్నాడంటే, ఓకే ఇప్పుడు ఈయనకి ఈ మాట చెప్తే ఈయన ఒక మనిషిని సహాయం పంపించి నన్ను లేపి ఆ కోనేట్లో వేస్తాడు అనుకుంటున్నాడు. అది మన ఆలోచన. కానీ ప్రభు ఏమన్నాడంటే, నడు అన్నాడు. హల్లెలూయా. లేచి నడు అన్నాడు. లేచి నడిచాడా కోనేట్లో దూకాడా? లేచి నడిచాడు. అది ప్రభువు ఆలోచన. కాబట్టి మనుషుల వైపు చూస్తే మనది ఏది పరిస్థితి మారదు ఆ కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిలాగా. కానీ అద్భుతములు చేసే దేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీ జీవితం పట్ల ఆయన అత్యద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను ఒక మిరాకిల్గా చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వే ఒక మిరాకిల్ అండి. ఇప్పుడు బైబిల్ ఉంది. బైబిల్ చదువుతున్నాం ఎన్నో ఏళ్ల నుంచి కదా. బైబిల్ తర్జుమా చేయబడింది, అదంతా మనకు తెలుసు, చదువుతున్నాం. అయితే ఇప్పుడు ఈ జనరేషన్కి ఏం కావాలో తెలుసా? ఈ జనరేషన్ ఎప్పుడు లోబడుతుందో తెలుసా?
ఈ జనరేషను ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని ఎరుగుతుందో తెలుసా? ఈ ఈ బైబిల్ నీలో ఉంది కదా, ఈ వాక్యము నీలో ఉంది కదా. యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు కదండి. అది వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను కదా. వాక్యము యేసు ప్రభు. ఆ వాక్యం ఎక్కడుంది? ఇప్పుడు నీలో ఉంది కదా. అంటే నేనేమంటున్నా అంటే, నువ్వు నడుస్తున్న బైబిల్వి. హల్లెలూయా. యు ఆర్ ఎ వాకింగ్ బైబిల్, యు ఆర్ ఎ వాకింగ్ వండర్. హల్లెలూయా. మీరు నడుస్తున్న బైబిల్, మీరు ఒక అద్భుతము, మీరు ఒక వాక్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి. ఇది కనుక మీలో లోకం చూసిందనుకో ఆటోమేటిక్గా మారుతుంది. బైబిల్ ఏదన్నా ఒక్క మాట తెలుసు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని మాట తెలుసు, కానీ దాని ప్రత్యక్షత తెలియదే. మాట తెలుసు, ఆ మాటను మాట్లాడుతూనే మళ్ళీ ఏమంటాం, ప్రవ్వా వాళ్ళు నాకు విరోధంగా పనిచేస్తున్నారు ప్రభా, ప్రవ్వా శత్రువులు ఎక్కువైపోయారు ప్రభా, ప్రవ్వా వాళ్ళు నన్ను ఓడగొట్టాలని చూస్తున్నారు ప్రభా. ఈ మాట నువ్వే మాట్లాడుతున్నావు, ఈ మాట నువ్వే మాట్లాడుతున్నావు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. దేవుడు కన్ఫ్యూజన్లో పనిచేయడు. హల్లెలూయా. ఏమంటాడంటే, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదంటే అర్థం ఏంటంటే, నీకు విరోధముగా రూపింపబడిన అన్నాడు. ఆల్రెడీ రూపింపబడిందా? తెలుగు తెలుసు కదా. రూపింపబడిన అంటే ఆల్రెడీ రూపింపబడింది, కానీ అది నీ మీద వర్తిల్లదు. హల్లెలూయా. రూపింపబడింది, నీ మీద వర్తిల్లదు. ఎన్నో ఆయుధాలు రూపింపబడతాయి, కానీ అది నీ మీద వర్తిల్లదు. ఒకరోజు దానికి ఓటమి తప్పదు. అట్ అ పర్టిక్యులర్ టైం ఓటమి తప్పదు. హల్లెలూయా. ఎట్ గాడ్స్ గివెన్ టైం, దేవుడిచ్చిన సమయంలో దానికి ఓటమి తప్పదు. అట్లా గుడ్డి భిక్షగాడు ఉన్నాడు. అదే మనం బెతెస్దా కోనేరు దగ్గర ఇతను అద్భుతాన్ని గుర్తుపట్టట్లా. గుడ్డి భిక్షగాడు ఉన్నాడు, విన్నాడు, కళ్ళు లేవు, చూడలేదు, కానీ విన్నాడంట. ఏమని? యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు, కుంటివారు నడుస్తున్నారు, కళ్ళు లేని వారికి కళ్ళు వస్తున్నాయి, వినలేని వారు వింటున్నారు అని విన్నాడంట. విని యేసు ప్రభు అక్కడ వస్తున్నాడని తెలుసుకుని గట్టిగా అరుస్తున్నాడంట. ఏమని? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. అవి శిష్యులంట ఏయ్ మాట్లాడకు అంటున్నారంట. అప్పుడు అంటున్నాడంట, ఓ దావీదు కుమారుడా, నన్ను వదిలి వెళ్ళకయ్యా, నన్ను దాటిపోకు ప్రభు అని గట్టిగా అరుస్తున్నాడంట. ఎందుకంటే విన్న దాన్ని బట్టి అద్భుతాన్ని గుర్తించాడు. ఆయన అద్భుతము ఆయనలో ఉందని గ్రహించాడు. ఒకవేళ నువ్వు అట్లా గ్రహిస్తే ఈరోజు నీ అద్భుతం నీ ఎదుటి ఉంది ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి వాక్యంలోని ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి. ప్రతి మాటలో ఒక ప్రత్యక్షత ఉన్నది. అది వింటున్నాము అంతే అంటే అది వేరు, ఆ ప్రత్యక్షత వేరు. చదువుతున్నాము అంతే అంటే ఆ ప్రత్యక్షత వేరు. కానీ దానిలో నడవాలి. హల్లెలూయా. దానిలో నడవాలి. అందుకే దేవుడు యేసుప్రభు ఏమంటాడంటే, యేసుప్రభుకి ఎవరు ఇష్టమంట? వాక్యాన్ని విని దాని ప్రకారం చేయవారు ఇష్టమంట. వినేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అద్భుతం చూసి కూడా మొన్న చెప్పాను కదా, మొన్న మీటింగ్లో నమ్మలేని వారు చాలామంది ఉంటారు. వాళ్ళు అవసరం లేదు దేవునికి, విని దాని ప్రకారం చేయవారు. అందుకే నేనేమంటానంటే, నేను ఆశపడుతున్నా ఏమనంటే, యేసు ప్రభు లాజర్ని 4వ దినాన చనిపోయినాక లేపాడు కదా. లేపాడా లేదా? లాజరు సమాధి ఏ విధంగా ఉంటుంది తెలుసా? అసలు లాజరు బయటికి రా అంటే ఇప్పుడున్న సమాధుల్లాగా అనుకుంటున్నారా? ఇప్పుడున్న సమాధులు అయితే బయటికి రా అంటే ప్లెయిన్గా మంచిగా నీట్గా చేయబడి ఉంటాయి, వచ్చేయచ్చు. కానీ లాజర్ సమాధి 2 ఫ్లోర్ల కింద ఉంటుంది. అంటే బయట గేట్లో నుంచి ఆ రాళ్ళు అడ్డుదిడ్డుగా రాళ్ళు ఉంటాయి. ఒకవేళ ఇంత లావు పర్సన్ అనుకో, నాలాంటిది అయితే దిగొచ్చు, ఇంత లావు వ్యక్తి అనుకో దిగలేరు, ఊపిరి ఆడదు, దిగలేరు కూడా, పట్టరు కూడా. అంత సన్నగా ఉంటుంది. కిందకి దిగాలి, కిందకి దిగినాక మళ్ళీ ఇంకా కొంచెం కిందకి దిగాలి. ఆ కిందకి దిగాక ఇంత హోల్ ఉంటుంది. ఆ హోల్లో నుంచి ఆ సమాధి కిందకు ఉంటుంది. ఈ హోల్లో నుంచి దూకాలి మనం కూడా. దూకితే అక్కడ ఆ సమాధి ఉంటుంది. అంత దాంట్లో నుంచి యేసుప్రభు ఏమన్నాడు? లాజరు బయటికి రా అన్నాడు. అంతే. ఎట్లా వచ్చేసి ఉంటాడు? ఈరోజు మనం దిగడం మనం ఎక్కడమే కష్టం. ఆ రోజు ఎట్లా ఉన్నాడంట? కట్లతో ఉన్నాడంట. కట్టబడి ఉన్నాడు కదా, కట్లతో ఉన్నాడు కదా. అట్లే బయటకు వచ్చినట్టు ఉంది కదా బైబిల్ గ్రంథంలో. బయటకు వచ్చినాక కట్లు విప్పమని దేవుడు చెప్తున్నాడు. ఎట్లా వచ్చింటాడు? అదే ఆశ్చర్యం. ఇజ్రాయెల్ ప్రాంతానికి మీ జీవితాల్లో అవకాశం ఉంటే వేటికో ఖర్చు పెడతారు కదా, ఖచ్చితంగా ఒకసారి హోలీ ల్యాండ్ టూర్ వెళ్ళి రండి. ఎందుకంటే ఈ బైబిల్ మనం చదివేది అక్కడ చూస్తే నిజంగా దేవుడు ఎంత
గొప్పవాడు, ఎంత ప్రేమమయుడు, ఎంత అద్భుతాలు చేశాడు, ఎంత ఆశ్చర్యకార్యాలు చేశాడు, నీ పట్ల ఎట్లా ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రాంతం వరకే పరిమితమైన ఆ దేవుడు తన ప్రాణాన్ని పెట్టి, తన రక్తాన్ని కార్చి, సిలువ మానుపై వేలాడి చనిపోయి 3వ దినాన తిరిగి లేచి ఈరోజు నా జీవితంలోనికి ఎట్లా వచ్చాడనేది అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే నేనేమంటా అంటే, ప్రపంచంలో ఉన్న ఒకే ఒక ఖాళీ సమాధి ఎవరిదయ్యా అంటే నా యేసయ్యదే. అన్ని సమాధుల్లో వాసన వస్తుంది, ఎముకలు ఉంటాయి, బొక్కలు ఉంటాయి, ఏమేమో ఉంటాయి, పురుగులు ఉంటాయి. కానీ యేసయ్య సమాధి మెయింటైన్ చేయబడుతుంది. హల్లెలూయా. ఖాళీగా ఉంది, నీట్గా ఉంది, పూలు, గార్డెన్ టోంబ్ అంటారు, మెయింటైన్ చేయబడుతుంది. ఎవరు మెయింటైన్ చేస్తారో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు. ఇస్రాయెల్ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అంత ఘనత ఆయన సమాధికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేదేనికైనా ఉందా? ఇంకే సమాధి ఖాళీగా ఉందా? ఉంటే ప్రూవ్ చేయండి. హల్లెలూయా. ఈరోజు వెళ్తే కూడా ఆ ఖాళీ సమాధిని మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయన గొప్పతనము, ఆయన ప్రత్యక్షతలో మనం నడవాలి. నేను కూడా వాక్యం చాలా కాలం విన్నప్పుడు వచ్చేదాన్ని, వాక్యం చదివేదాన్ని, వెళ్ళేదాన్ని. కానీ ప్రభువుని ఎప్పుడైతే అడిగిన, ప్రభా ఒక దగ్గర నువ్వు పంపిస్తున్నప్పుడు అక్కడ విషయాలు నువ్వు మాట్లాడాలి, అక్కడ వెళ్ళినప్పుడు నీవు మాట్లాడాలి ప్రభా, నీ ఆత్మ బోధిస్తుంది అన్నావు కదా ప్రభా, గూఢమైన సంగతులు తెలియపరుస్తా కదా అన్నావు కదా ప్రభా. అంటే 38 సంవత్సరాలు ఏంటి ప్రభా? ఆలోచించు. వాక్యం దగ్గర ప్రతి చోట ఆగాలి ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించాలి. 38 సంవత్సరాలు ఇట్లాగే ఎందుకున్నాడు? ఉన్నాడు. యేసు ప్రభు వచ్చాడు కదా, వచ్చినప్పుడు మరి నీళ్ళల్లోకి దూకితేనే అద్భుతం జరిగిందా? జరగల. నీళ్ళలోకి దూకకుండానే అద్భుతం జరిగింది. గుడ్డివాడు అరుస్తుంటే అద్భుతం పొందుకున్నాడు, గుర్తించాడు. రక్తస్రావం గల స్త్రీ ఏం చేసింది? విన్నది, యేసు ప్రభు గురించి విన్నది. 12 స్త్రీలుగా మనందరికీ ఆ వేదన తెలుసు కదా. 12 సంవత్సరములు రక్తస్రావంతో బాధపడుతూ తనకున్నదంతయు డాక్టర్లకు పెట్టేసిందంట. ఉన్నదంతయు, ఇంకేమీ లేదు. ఇక లాస్ట్ హోప్లెస్ సిచ్యువేషన్. ఆ హోప్లెస్ సిచ్యువేషన్లో ఏం చేసిందంట? యేసు ప్రభు గురించి విన్నప్పుడు నేను అక్కడికి వెళ్తా అనుకుంది. ఆమె ఇంటి దగ్గరే ఏం డిసైడ్ అయిందంటే, ఎట్లాగో జనసమూహం ఉంటుంది, ఆయన వస్తే అనేక మంది ఉంటారు. అయితే అనేక మంది ఎక్కడ ఫోకస్ చేస్తారు? ఆయన ముఖం వైపు ఫోకస్ చేస్తారు. ఎక్కడ కదండి? ఇప్పుడు ఒక దైవజనుడు వస్తే మన అందరం ఎక్కడ ఫోకస్ చేస్తాం? ఆయన ముఖం వైపు ఫోకస్ చేస్తాం, ఆయన చెయ్యి వైపు ఫోకస్ చేస్తాం. చెయ్యి పెట్టి అద్భుతం చేస్తాడేమో అని అక్కడ ఫోకస్ చేస్తాం. ఆమె గ్రహించింది, అందరూ ఆయన ముఖం వైపు ఫోకస్ చేస్తారు. ఓకే, అంతే. నేనేం చేయాలా? నేను ఆయన గార్మెంట్ని పట్టుకుంటా. కింద ఎవరు ఉండరు. హల్లెలూయా. కింద ఎవరు ఫోకస్ ఉండదు, అందరు ఫోకస్ పైనే ఉంటుంది. కాబట్టి నేను కింద నుంచి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముడతా. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు దగ్గర నుంచి ఏ విధంగా తీసుకోగలుగుతావు ఆ విధంగా తీసుకో ప్రియ దేవుని బిడ్డ. నీ దైవజనుని యొక్క అభిషేకంలో ఈ సంఘంలో మీరు అంటు కట్టబడ్డారంటే, ఈ సంఘంలో దైవజనుని మీద ఉన్న అభిషేకము మీ జీవితాల్లో కూడా పనిచేస్తుంది కదా. అయితే దైవజనంలో ఉన్న అభిషేకం ఏ విధంగా లాక్కోగలుగుతావు ఆ విధంగా లాక్కో, అంతే. హల్లెలూయా. ఉండగానే. అందుకే నేనేం చెప్తా అంటే, మా సంఘంలో దైవజనులు ఎప్పుడు ఇక్కడే ఉంటారు కదా, చర్చ్ దగ్గరే ఉంటారు. చర్చ్ దగ్గర ఇల్లు ఉంటుంది, లేకపోతే వాళ్ళ ఇల్లు మాకు తెలుసు. వాళ్ళు ఒక ఫోన్ కాల్ ఉన్నారు, ఎప్పుడు అవసరం ఉన్నా ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తే. ఇట్లా అనుకోకండి. మీ దైవజనుని పట్ల దేవుడు అత్యధికమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీ దైవజనుని దేశాలు నడిపిస్తాడు. హల్లెలూయా. దేశాలు మీ దైవజనుడు వెళ్ళినప్పుడు ఒక ఫోన్ కాల్ ఉండరు. అప్పుడు మీరు గ్రహించుకోవాలి, ఆయన ఉన్నప్పుడే అభిషేకాన్ని లాక్కోవాలి. ఎట్లా ఉండాలంటే సంఘము దైవజనునికి, ఇప్పుడు దైవజనునికి ఎప్పుడు సంఘం పట్ల ఒక ఆలోచన ఉంటుంది, ఒక దుఃఖం ఉంటుంది, వారి గురించి ఒక తాపత్రయం ఉంటుంది. దైవజనుడికి ఒక ఫారిన్ వెళ్ళి అక్కడ ప్రీచ్ చేసే అవకాశం వచ్చినా కూడా దైవజనుని ఆలోచన సంఘం పట్లే ఉంటుంది. అవునా కాదంటారా? ఒప్పుకుంటారా లేదా? దైవజనుని ఆలోచన, అమ్మ నేను నా ఫారిన్లో అవకాశం వచ్చింది, నేను ఫారిన్ వెళ్ళిపోతున్నా, నేను అక్కడ ప్రీచ్ చేస్తా, అక్కడ నాకు గొప్పతనం వస్తుంది. అట్లా ఉండదు. అయ్యో నా సంఘం ఎట్లా, అయ్యో నా బిడ్డలు ఎట్లా, అయ్యో వీళ్ళని ఎవరు నడిపిస్తారు, అయ్యో ఎట్లా అనే ఆలోచిస్తాడండి. అప్పుడు మీరు ఎలా ఉండాలో తెలుసా? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, అయ్యా మీరు వెళ్ళండి, మేము ధైర్యంగా
మేము ఈ సంఘాన్ని నడిపించుతాం, మేము నిలబడతాం. మాకు దేవుడు రివైవల్ ఇచ్చాడు మీ ద్వారా, మీ అభిషేకంలో మేము పాలి భాగస్థులం కదా దైవజెండా, మేము నిలబడతాం, మేము ప్రార్థిస్తాం అనే ధైర్యం చెప్పే సంఘంగా ఉండాలి. హల్లెలూయా. దైవజనుడు వెళ్ళిపోతాడంట, మనం ఎట్లా అని ఇంకా నిరుత్సాహపరచకూడదు. ఎందుకో తెలుసా, దేవుడు దైవజనునికి ఇచ్చిన కాలింగ్ ఏంటంటే, భూదిగంతముల వరకు వెళ్ళి నాకు సాక్షిగా ఉండు. దేశ దేశాలకి దైవజనుని పంపించిన ఉన్నప్పుడు సంఘముగా మీరు ఒక పిల్లర్గా నిలబడాలి, సంఘముగా నిలబడాలి, సంఘంగా అన్ని విషయాల్లో నిలబడాలి, ఆత్మీయతలో నిలబడాలి. దైవజనుని యొక్క ప్రతి ఒక్క ఆరాటము పోరాటంలో పాలిభాగస్తులుగా నిలబడాలి. దైవజనులకి మీరు చేసే ప్రార్థన ఎక్కువ అవసరం తెలుసండి. ఎందుకో తెలుసా, మీ అందరికీ తెలుసో లేదో, న్యాయాధిపతులు 6వ అధ్యాయము వెళ్ళి నాకు చదువుకోండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో గిద్యోను గురించి రాయబడి ఉంటుంది, బలిపీఠముల గురించి రాయబడి ఉంటుంది. అయితే ఇక్కడున్న ఒక్కొక్కరు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరికి వ్యతిరేకమైన ఒక్కొక్క బలిపీఠం ఉన్నది. ఆ అన్ని వ్యతిరేకమైన బలిపీఠాలను భరిస్తున్నవాడు దైవజనుడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? మీరు న్యాయాధిపతులు 6 వెళ్ళిన తర్వాత చదువుకోండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వ్యతిరేక బలిపీఠం, ఏదో ఒక వ్యతిరేకత పనిచేస్తుంది. ఆ వ్యతిరేకతలన్నీ ఎవరు మోస్తున్నారు? దైవజనుడు మోస్తున్నాడు. కాబట్టి దైవజనుడికి బలం అవసరము, దైవజనునికి శక్తి అవసరము, శారీరక బలం అవసరము, ఆత్మీయ బలం అవసరము, ఫైనాన్షియల్గా అవసరము. అన్ని రకాలుగా మీ యొక్క ప్రార్థన ఆయనకు అవసరం, మీ యొక్క ప్రార్థన ఆయనకు అవసరం. ఆయన మీ నిమిత్తము ఉపవాసం, మా దైవజనుడు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు, మేము ఎందుకు ఉపవాసం ఉండాలంటారు కొంతమంది. దైవజనుడు ఉంటాడు మీ గురించి, ఎందుకంటే దేవుడు ఆయనకు పెట్టిన బాధ్యత. మీరందరినీ బిడ్డలుగా ఇచ్చాడు కదా, అది ఆయన బాధ్యత. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు దేవుని ప్రణాళిక వర్క్ అవుద్ది తెలుసా? నీ నిమిత్తం నువ్వు కూడా సాక్రిఫైస్ చేయాలి. హల్లెలూయా. నువ్వు కూడా సాక్రిఫైస్ చేయాలి. ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథంలో బలిపీఠము కోసము వ్యతిరేకమైన బలిపీఠంలో లేవనెత్తబడినప్పుడు ఒక గొర్రెను కానీ ఒక మేక పిల్లను కానీ బలి ఇచ్చి దాని నుంచి విముక్తి పొందేవాళ్ళంట. అయితే నీ కోసం నా కోసం యేసు ప్రభువే గొర్రెపిల్లగా వచ్చి బలి అయ్యాడు. హల్లెలూయా. ఆ క్రాస్ అనేది గొప్ప ఆల్టర్ మనకి. అయితే ఈ బలిపీఠాలు లేవనెత్తబడిన బలిపీఠాలన్నీ విరగొట్టడానికి, లేవనెత్తబడిన బలిపీఠాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి నీ దైవజనుడు పోరాటం చేస్తున్నాడు కదా. మరి ఆ దైవజనునికి సపోర్ట్గా నువ్వు ఉండాలి కదా. నీవు కూడా ఉపవాసం ఉండాలి, నీవు కూడా ప్రార్థించాలి, సంఘం నిమిత్తం ప్రార్థించాలి, దైవజనుల నిమిత్తం ప్రార్థించాలి. చాలామంది ఏమన్నారంటే, కరోనాలో దైవజనులు చనిపోయారు కదా, ఎందుకు చనిపోయారు? వాళ్ళే హీలింగ్స్ చేస్తారు కదా, ఎందుకు చనిపోయారంటే సమాధానం ఏం చెప్తారండి? ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడితే ఏమంటున్నా అంటే, అర్థమయ్యే వరకు అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే, చాలా కష్టపడతారు దైవజనులు. మీకు కనిపించే కష్టము, ఈ స్టేజ్ మీద పావు గంట నిలబడతారు, గంట నిలబడతారు అనుకుంటారు. కానీ ఈ స్టేజ్ మీద గంట నిలబడడానికి వారమంతా కష్టం ఉంటుంది, వారమంతా ఆత్మీయ పోరాటం ఉంటుంది. మీ గురించి చేసే ఆత్మీయ పోరాటం వేరా, పులిపిటి మీద నిలబడడానికి చేసే ఆత్మీయ పోరాటం వేరు. చాలా ఉంటాయి, కనిపించదు మీకు. కానీ దానికోసం మనం ఏం బలిపీఠాన్ని చెల్లిస్తున్నాం? ఈరోజు యేసు ప్రభు ఆయనే బలిపీఠముగా, ఆయనే గొర్రెపిల్లగా బలి అయ్యాడు. నిన్ను నన్ను దేన్ని బలివ్వమనట్లా, కానీ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. కొన్ని సాక్రిఫైసెస్ మీకు ఇచ్చిన దాన్ని బట్టి, అది ఫైనాన్షియల్గానా, అది ప్రార్థనా రీతిగానా, ఏ విధముగానో ఆ బలిపీఠాన్ని విరగ్గొట్టడానికి మీరు కొంచెం సాక్రిఫైస్ చేయాలి. హల్లెలూయా. ఉదాహరణ చెప్తున్నా, అర్థం కానట్టు చూస్తున్నారు కాబట్టి క్లియర్గా చెప్తున్నా. ఏమంటే, బలిపీఠాల వ్యతిరేక బలిపీఠాలు అంటే ఏంటి? ఆ రోజు మనం తెలిసి బయలు ప్రవక్తలు లేవనెత్తారు కదా, బలిపీఠం లేవనెత్తబడింది కదా. ఈరోజు మనకు వ్యతిరేకంగా కూడా లేవనెత్తబడ్డాయి కదా. వాటి కోసం అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మేకలను వీటిని బలిచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు మన భారతదేశంలో ఈ విషయాన్ని బోధించరు. ఎందుకో తెలుసా? మన భారతీయుల మైండ్ సెట్ ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు
దైవజనుడు అది చెప్తున్నాడంటే వాళ్ళకి డబ్బులు అవసరమేమో అందుకే చెప్తున్నారు అనుకుంటారు కాబట్టి. కానీ అయినప్పటికీ నేను చెప్తున్నా, ఎందుకంటే సత్యం మీరు ఎరగాలి, ఆ సత్యం అనేది ఈ సంఘములో స్థాపించబడాలి, ఆ సత్యములో మీరు నడవాలి, ఆ సత్యంలో మీ దైవజనునికి మీరు సపోర్ట్గా ఉండాలి. హల్లెలూయా. అయితే ఈ బలిపీఠాలు మీ జీవితాలకు వ్యతిరేకంగా లేవనెత్తిన బలిపీఠాలు విరగ్గొట్టబడాలంటే ఈ లోకంలో ఏం చేస్తారంటే కొంత డబ్బు ఇచ్చి, మీరు వింటారు కదా, నేను అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు వింటారు కదా, కొంత డబ్బు ఇచ్చి చేస్తారు, కొంత బలి ఇచ్చి చేస్తారు, కొన్నిసార్లు చిన్న బిడ్డల్ని బలి ఇచ్చారని వింటాం, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం కదా. అవే వ్యతిరేక బలిపీఠాలు లేవనెత్తబడుతున్నాయి. అయితే మరి వారు ఒక అమౌంట్ ఇచ్చి చేశారు కదా, వారు ఒక సాక్రిఫైస్ ఇచ్చి చేశారు కదా. అయితే నేను దానికంటే ఎక్కువ సాక్రిఫైస్ ఇచ్చినప్పుడే ఆల్టర్ వర్సెస్ ఆల్టర్ పనిచేస్తుంది. అర్థమవుతుందా? దానికంటే ఎక్కువ సాక్రిఫైస్ మనం ఇచ్చినప్పుడే ఆల్టర్ వర్సెస్ ఆల్టర్ పని చేస్తుంది. మీరు అనుకోవచ్చు, సిస్టర్ ఇలా చెప్తున్నారు, దైవజనుడికి అవసరం ఉందేమో ఇవ్వమని చెప్తున్నారు. నేను దైవజనుడు ఇప్పటివరకు అసలు ప్రైజ్ ద లార్డ్ తప్ప ఏం మాట్లాడుకోలే, దేవుని ఆత్మ మీతో మాట్లాడుతుంది. అయితే దానికంటే ఎక్కువ సాక్రిఫైస్ మీరు ఇచ్చినప్పుడు మీరు అనుకోకండి అది దైవజనుడు దేనికో వాడతాడని. ఎందుకో తెలుసా? దైవజనులుగా ఆ ఆల్టర్ ఆఫరింగ్ని వేరే దేనికి ఉపయోగించకూడదు అనే ఒక రెవల్యూషన్ కూడా దేవుడు మాకు ఇస్తాడు. హల్లెలూయా. ఆల్టర్ ఆఫరింగ్ మా సొంత వాటికి ఉపయోగించుకున్నాం అనుకో, ఏమవుద్దో తెలుసా? ఆ నెగటివ్ ఆల్టర్లన్నీ మా మీద పనిచేస్తాయి. రియల్గా చెప్తున్నా. కాబట్టి యూజ్ చేయరండి ఎవ్వరు, ఏ దైవజనులు అట్లా యూజ్ చేయరు. మీరేదో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అనుకోకండి. మీ యొక్క జీవితంలోని వ్యతిరేక బలిపీఠము విరగ్గొట్టబడడానికి మీ హృదయపూర్వకంగా ఒక ఆల్టర్ని లేవనెత్తండి. అప్పుడు చూడండి మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. గిద్యోనుతో దేవుడు అక్కడ ఏమంటాడంటే, దేవుని దూత వచ్చి, గిద్యోను దొంగతనముగా గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు చెట్టు చాటున నిలబడి, కానీ దేవదూత వచ్చి ఏమంటుందంటే, పరాక్రమము గల బలాఢ్యుడా అంటుంది. పిరికితనంతో ఉన్నాడు, భయముతో ఉన్నాడు, కానీ దేవదూత పరాక్రమము గల బలాఢ్యుడా అంటుంది. నేనేమంటున్నా అంటే, ప్రియ దైవజనమా, మీరు ఈ లోకంలోని వ్యక్తులు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారో వారు కానే కాదు, దేవుడు మిమ్మల్ని ఎట్లా చూస్తున్నాడో మీరు వారై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు నన్ను ఏమని చూస్తున్నాడో మనం అదే ఉన్నాం. కాబట్టి ఎప్పుడు ఇది క్లెయిమ్ చేయాలా? భయం, వాళ్ళు అట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు, అది క్లెయిమ్ చేయకండి. నేను కూడా కాదు, నా దేవుడు నేను ఏమై ఉన్నానని పిలిచాడో నేను అదే అయి ఉన్నాను. పిల్లల్ని కూడా రోజు లేచి వాళ్ళని గాడిదలు గుర్రాలను తిట్టకండి. ఏమందంటే, అబ్రహాం ఆశీర్వాదం పలకండి. తల మీద చేయబెట్టి, ప్రభు అబ్రహాం ఆశీర్వాదం పలుకుతున్నా, ఐ బ్లెస్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అదొక్కటి మాట్లాడండి. భార్య మీద ఉదయాన్నే లేచి రోజు ఈ మాటలు విడుదల చేయండి. దయచేసి ఇక్కడున్న అనేక మంది జీవితంలో, స్త్రీలుగా మీకు చెప్తున్నా, మీ జీవితాల్లో వ్యతిరేక బలిపీఠాలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ వ్యతిరేక బలిపీఠాల నిమిత్తము ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. దానికోసం ఒక ఆల్టర్ ఆఫరింగ్ని లేవనెత్తండి. మీకు వ్యతిరేకంగా లేవనెత్తబడిన బలిపీఠము ఆ విధంగా పడిపోతుంది. హల్లెలూయా. విరగ్గొట్టబడుతుంది. గిద్యోనుతో చెప్తాడు, నీ తండ్రి కట్టిన బలిపీఠము విరగ్గొట్టబడి ఉందయ్యా, దాన్ని సరిచేయి. ఈరోజు మీ బలిపీఠాలను మీరు సరి చేసుకుంటారా ప్రియ దేవుని బిడ్డ? ఎంతమంది సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు? మీ బలిపీఠాలను మీరు సరి చేసుకోవాలా? రేపు నీ కొడుకు వచ్చి సరి చేస్తాడంటే గిద్యోను వలె కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. దీని గురించి ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ ఆల్టర్ ఆఫరింగ్ని ప్రతి ఒక్కరు మీ హృదయంలో మీ ఆత్మ చెప్పిన ప్రకారము లేవనెత్తి మీ దైవజనునికి ఇవ్వండి. ఆల్టర్ ఆఫరింగ్స్ కోసం ఆయన ప్రార్థించినప్పుడు మీ జీవితంలోని ప్రతి వ్యతిరేక బలిపీఠము విరగ్గొట్టబడుతుంది. హల్లెలూయా. ఈ వ్యతిరేక బలిపీఠాల వల్లే దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. హల్లెలూయా. మన భారతదేశంలో అయితే ఎన్ని నెగటివ్ ఆల్టర్స్ ఉన్నాయి. వీధికొకటి, ఇంటికొకటి లేవనెత్తబడింది. వాటన్నిటి శక్తి కూల్చబడాలంటే మీ ప్రార్థన లేవనెత్తబడాలి. హల్లెలూయా. మా ప్రార్థన పరిమళ వాసనగా ఆయన సింహాసనం యొద్దకు వెళ్ళాలంట. హల్లెలూయా. కాబట్టి మనము పోరాడున్నది ఎఫెసీ 6 ప్రకారం మనం పోరాడున్నది శరీర సంబంధులతో కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకొని ఆ ఇన్విజిబుల్గా ఉన్న ఆల్టర్స్ని బ్రేక్ చేసుకుంటే నీ జీవితం, నా జీవితం అద్భుతంగా సాగుతుంది. హల్లెలూయా.
ఇది నాకు నా ఆత్మీయ తండ్రి చెప్పినప్పుడు అర్థం చేసుకుని దీని నిమిత్తమై నేను రెగ్యులర్గా నేను ఎప్పుడైతే విత్తుతూ ఉన్నానో నా జీవితంలో దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాడు. నేను ఏం చెప్తానంటే, నేను ఆల్టర్ వర్సెస్ ఆల్టర్ నేను అర్థం చేసుకుని చేసినప్పుడు నాకు కారు ఇచ్చాడు, నాకు ఇల్లు ఇచ్చాడు, నేను ఇవి చెప్పుకోవడానికి ఇష్టపడను, కానీ నా దేవుడు నన్ను అద్భుతంగా వాడుకుంటున్నాడు. ఈరోజు ఏమీ లేని నన్ను, ఏ రోజు మాట్లాడలేని నన్ను, ఏ భాష రాని నన్ను, ఒక 5 మాటలు మాట్లాడలేని నన్ను, భయం కలిగి ఉన్న నన్ను, సిగ్గు కలిగి ఉన్న నన్ను ఈరోజు దేవుడు అనేకమైన పాస్టర్స్ మీటింగ్స్లో వాడుకుంటున్నాడు. హల్లెలూయా. సేవకుల సదస్సులు అనంతపూర్, గుంతకల్లు, బళ్ళారి అనేక ప్రాంతాల్లో దేవుడు సేవకుల సదస్సులో వాడుకుంటున్నాడు. నేను చాలా సంతోషపడతా. నేను వచ్చి దేవునికి కన్నీరు కార్చుకుంటా. ఏమని తెలుసా, ఎంత దాన్ని ప్రభా ఈరోజు ఆ నేను ఒకసారి వెళ్ళి ఇలా పులిపిట్ మీద నిలబడి వాళ్ళందరిని చూస్తే ఒక్కసారి వణుకొస్తుంది. ఎందుకో తెలుసా, పెద్ద పెద్ద దైవజనులు, వారి అనుభవం ముందు మనం ఏమీ కాదు, కానీ దేవుడు నిలబెట్టుకుంటున్నాడంటే. నేను అనుకున్న అనంతపురం ప్రాంతానికి వెళ్తున్నప్పుడు తాట్రకల్లని ఒక ప్రాంతానికి వెళ్ళాము ఆ జిల్లాలో. అక్కడ నేను వెళ్తున్నప్పుడు వారం 10 రోజులు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు మాట్లాడాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ పెద్ద పెద్ద దైవజనులు, వారిని చూస్తే నాకు ఒక్కసారి వణుకొచ్చింది. మళ్ళీ ప్రభా నీ ఆత్మ చెప్పిన విషయాలు ఇక్కడ మాట్లాడాలి అని మాట్లాడుతున్నప్పుడు ఆ తర్వాత వారందరూ వచ్చి చాలా ప్రేమతో చెప్పారు, అమ్మ నిజమే, ఇది బైబిల్లో రాయబడి ఉన్నది, బట్ మేము ఎందుకో మిస్ అయ్యామన్నారు. హల్లెలూయా. ఈరోజు గిద్యోను గురించి బలిపీఠం ఇది చదువుతాము, కానీ ఇది మేము మిస్ అయ్యామమ్మా అన్నారు. అలాగే నేను కర్సెస్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, అవునమ్మా ఇది బైబిల్లో ఉంది కదా, మేము ఇది మిస్ అయ్యాము. ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డ, ఏ ప్రాంతమైనా ఈరోజు నేను విన్నాను, సిస్టర్ చెప్పారు ఇక్కడ బ్యానర్స్ పెట్టుకోవడానికి ఉండదు, ఇక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయని నేను విన్నా. ఈ రోజు నుంచి మీ ప్రార్థన, మన ప్రార్థన ఏమై ఉండాలి తెలుసా, ఈ ప్రాంతంలోని ప్రతి వ్యతిరేక బలిపీఠము యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో విరగొట్టబడును గాక. హల్లెలూయా. ప్రతి వ్యతిరేక బలిపీఠం, సంఘానికి విరుద్ధంగా పనిచేస్తున్న ప్రతి విధమైన వ్యతిరేక బలిపీఠం, ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన దురాత్మ, చీకటి, వ్యతిరేక అంధకార శక్తులు, దుష్టాత్మ, దురాత్మ, చాతబడి మాంత్రిక శక్తులు యేసు శక్తి కలిగిన నామములో లయపరచబడును గాక. హల్లెలూయా. ఈ రోజు నుంచి మన ప్రార్థన ఇదై ఉండాలి. ఎందుకు దేవుడు అద్భుతం చేయడం, వాళ్ళే వచ్చి సంఘము బ్యానర్ పెట్టుకోండి బ్రదర్, అదిగో బ్రదర్ మేము వస్తాం బ్రదర్ అనాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ సంఘము నుంచి ఈ ప్రాంతానికి వెలుగు. హల్లెలూయా. ఈ సంఘము ద్వారానే ఈ ప్రాంతానికి రక్షణ. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మీ ప్రార్థన ప్రతి వ్యతిరేక బలిపీఠం, సంఘమునకు, దైవజనులకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ప్రతి విధమైన వ్యతిరేక బలిపీఠం, ప్రతి విధమైన శాపపు కాడి. శాపం ఎట్లా పనిచేస్తుందంటే అండి, యేసు ప్రభువు మన కోసము మన శాపాన్ని తీయడానికి శిలువయాగం అయ్యాడు. చాలామంది మేము అబిడ్స్లో 2018లో మేము సంఘం నడిపిస్తున్నప్పుడు శాపం గురించి నేను వాక్యం చెప్పినప్పుడు నాకు మినిస్ట్రీలో ఉన్న ఫ్రెండ్సే అంతకు మునుపు నుంచి చెప్తుంటే ఏమన్నారంటే, నువ్వు శాపం గురించి వాక్యం చెప్పొద్దు అన్నారు. ఎందుకు అన్న అంటే, సంఘానికి ఎవరు రారు, నువ్వు బ్లెస్సింగ్సే చెప్పాలన్నారు. అది సంఘానికి ఎవరు రారు అన్నారు. నేనన్నా, నాకు దేవుని ఆత్మ ఆ రోజు ఏం చెప్పమంటుందో నేను అది చెప్తా. నేను మనుషుల కోసం వాక్యం చెప్పట్లా, ఎవరున్నా లేకపోయినా కుర్చీలన్నీ ఖాళీ ఉన్నా నేను వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతా. నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్పాడో అది చేస్తా అన్న. అంటే చాలామంది దూరం అయ్యారు నాకు ఫ్రెండ్స్, మినిస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్. వినదు ఈమె అని. ఎందుకు వినాలండి? మనిషికి వినడానికి పరిచర్యకు నిలబెట్టలే కదా, మనుషులు నిలబెట్టలే కదా, దేవుడు నిలబెట్టాడు. దేవుని ఆత్మ బోధించమన్నప్పుడు అది బోధించాలా? సత్యమే మాట్లాడే కదా, సత్యం మాట్లాడుతున్నందుకే కదా మణిపూర్లో అంతమంది దైవజనులు చంపబడ్డారు. నిజమైన దేవుణ్ణి ప్రకటిస్తున్నందుకే కదా. పౌలు అంటున్నాడు, చావైతే లాభం కానీ క్రీస్తుని ప్రకటిస్తున్నాం, సత్యంను ప్రకటిస్తున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కదా. అబ్రహాము ఏం చేస్తాడు, సారమ్మ విషయంలో ఒక రాజుకు భయపడి అబద్ధం చెప్తాడు, నా భార్య కాదు నా చెల్లెలని. సింపుల్గా చెప్తూ వదిలేస్తే తర్వాత మీ దైవజనుడు చెప్తాడు దీని గురించి. అబ్రహాము సారమ్మ విషయంలో ఆ రాజు ఎక్కడ తనని ఇబ్బంది పెడతాడో అని భయానికి లోబడి ఆమె నా చెల్లెలు నా భార్య కాదని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ జనరేషన్ ఇస్సాకు దాకా వద్దాం. ఇస్సాకు కూడా అదే పని చేశాడు.
ఇస్సాకుకు తెలుసా? తెలియదు. అది కర్స్ అట్లా పనిచేస్తుంది. అందుకే మీరు చూస్తే లోకంలో తండ్రి డ్రింక్ చేస్తున్నాడు అనుకోండి, తండ్రి స్మోక్ చేస్తున్నాడు అనుకోండి, పిల్లలు ఏమనుకుంటారంటే చిన్నతనం నుంచి, నేను నా తండ్రిలా కాను, అస్సలు మమ్మీ నేను తాగడం వైపే చూడను, మమ్మీ నేను అసలు సిగరెట్ వైపే చూడనని వాగ్దానాలు చేస్తారు. ఎందుకంటే ఆ పరిస్థితులు చూసి కానీ ఒక వయసు వచ్చేటప్పటికి వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు. అదే కర్స్. తండ్రి మీద ఉన్న శాపము బిడ్డల మీద పనిచేస్తుంది, బిడ్డల మీద ఉన్నది బిడ్డల మీద. స్త్రీలుగా యవ్వనస్తులు తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి. జయా సిస్టర్ వచ్చి చివరి ప్రార్థన నడిపిస్తారు. స్తుతికి పాత్రుడా, స్తుతికి యోగ్యుడా, స్తుతుల మధ్యలో ఆసీనుడైన తండ్రి, నీ పాదములకు స్తోత్రమునైనా. మహోన్నతుడిగా, సర్వోన్నతుడిగా, సర్వాధికారిగా మాకున్న దేవానికి స్తోత్రము నా తండ్రి. అయా, నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉండే మా ప్రభానికి స్తోత్రమునైనా. మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు తండ్రి. అయా, గొప్ప దేవుడవునైనా. నిజమే ప్రభా, మాలో లోపాలు కానీ నీలో లోపం లేదు ప్రభా. నువ్వు సర్వశక్తిగల దేవుడవు నా తండ్రి, సర్వోన్నతుడవు నా ప్రభా. ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడవునైనా నీకు స్తోత్రం తండ్రి. నేను తండ్రి అని పిలవడానికి మేము ఏ పాటి వారినైనా, ఏ అర్హత యోగ్యత లేని మాకునైనా నువ్వు తండ్రి అని పిలిచే అధికారాన్ని ఇచ్చిన తండ్రి, నీ పాదములకు స్తోత్రమునైనా. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయమందునైనా నీ దాసురాలు నిలబెట్టుకొని ప్రభా, నీ ఆత్మచేతనైనా ఎన్నో ప్రవచనాలు ప్రవచించిన దేవానికి స్తోత్రము నా తండ్రి. అయా, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రమునైనా. దాసురాలని గొప్పగా వాడుకున్నందుకు నైనా నీకు స్తోత్రం నా ప్రభా. బిడ్డ చెప్పిన ప్రతి మాట కూడా నైనా ప్రతి బిడ్డలో ఫలింపు దయచేయండి తండ్రి. నైనా నీకు స్తోత్రమునైనా. అయా, నీ దైవజనులు ప్రభా, మరి ఎక్కడ వాక్యం ఎత్తినప్పటికీనైనా వ్యర్థం కాదన్నావు దేవా. కార్యం జరిగించుకొని వస్తుందన్నావు కదా ప్రభా. మరి సంఘంలో ఆ కార్యాన్ని జరిగించడానికి అయా నువ్వు సమర్థుడవు కదా ప్రభా. నైనా ఇంతవరకు ప్రవచించిన ప్రతి ప్రవచనాన్ని కూడా నెరవేరుస్తున్నందుకు నీకు స్తోత్రము నా తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న కలతను తీసివేస్తున్నందుకు కూడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రమునైనా. ఇంతవరకునైనా అయా నా తండ్రి, నీ వాక్యం వినే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రము నా ప్రభా. అయా, నీ కృపలో, నీ కాపుదలోనైనా నీ దాసురాలు చేస్తున్న సేవను ఫలింపు దయచేయండి ప్రభా. ఆ సంఘాన్ని కూడా అభివృద్ధి చేయండి తండ్రి. బిడ్డకు నాయన అయా, వారికి నైనా మరి నైనా దాసునికి దాసురాలు కూడా నైనా చక్కటి ఆరోగ్యంతో నింపండి ప్రభా. దేవా, మరి పిలవగానే వచ్చినందుకు నా తండ్రి, చక్కటి వాక్యంతోనైనా మమ్మల్ని అందరినీ నా తండ్రి అయా మరి ఆదరించే మంచి వాక్యంతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఇంతవరకు జరిగిన ప్రార్థన అంతా కూడా నైనా ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఆశీర్వాదకరంగా మార్చి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఈ మధ్యాహ్న కాల సమయం అందు నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ చిన్ని ప్రార్థన యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ, ప్రేమించి మన దగ్గరికి వచ్చిండి దైవజనురాలకు దైవజనుడికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైననుగాక. ఆమేన్. చివరిగా సిల్వాని సిస్టర్ వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఇప్పటి వరకు మరి మీరందరూ ఎంతో ఓపికతో సమయాన్ని హెచ్చించి మరి ఉమెన్స్ రిట్రీట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఎంతో మా కోసం మరి సమయాన్ని వెచ్చించి మరి పిలవగానే మరి సిస్టర్ శారా సిస్టర్ మా మధ్యకు మా సంఘాన్ని ప్రేమించి మరి ఇక్కడికి వచ్చినందుకు కూడా మరి చక్కటి వాక్యముని మరి మనందరికీ అందించినందుకు కూడా మరి సిస్టర్ గారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఇలాంటి మీటింగ్స్ ఎన్నో జరుపుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా మరి వచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ మరి మీ సమయం, అమూల్యమైన సమయం ఇక్కడ గడిపినందుకు మరి చాలా సంతోషంగా ఉంది. సంఘం పక్షాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్కు సిస్టర్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉమెన్స్ రిట్రీట్ అనేది ఎప్పటి నుండో మనం ప్రేయర్ చేస్తున్నాం. ఈ రిట్రీట్ ఒకటి కండక్ట్ చేసుకోవాలని, కానీ మనకు ఎప్పుడు కుదరలేదు. మరి ప్రార్థించిన ప్రార్థన బృందానికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మ్యూజిక్ ప్లే చేసిన బిడ్డలకు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాటలు పాడిన మరి యూత్, ఆర్ఎఫ్ఎం యూత్ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమె.